సైట్ టు సైట్ VPN టన్నల్ అనేది ఫామ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకు బేసిక్‌గా యెస్. మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలంటే అది ఒకటి టెంప్లేట్ కూడా ఉంది. నేను ఆ టెంప్లేట్ అనేది చూపిస్తాను. అంటే మనం ఏ క్వెషన్స్ అడగాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీర్ ఇన్ఫర్మేషన్ మీ నెట్వర్క్ ఏంటి? మీ సైడ్ నెట్వర్క్ ఏంటి? మీ సైడ్ పబ్లిక్ కీ అంటే ఏంటి? తర్వాత ఎన్క్రిప్షన్ మెథడ్ ఏమి యూజ్ చేసినావు? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎన్క్రిప్షన్ మెథడ్ ఇక్కడ ఎన్క్రిప్షన్ మెథడ్ ఏం యూజ్ చేసినావు? నెక్స్ట్ అనేది ఇక్కడ చూడు ఎన్క్రిప్షన్ మెథడ్‌లో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏది ఫేజ్ 1లో ఏ అల్గారిథం యూజ్ చేసినావు? చాలా ఇంపార్టెంట్. ఏఈ 256 అనేది నేను యూజ్ చేస్తుంటాను. అవతల ఏఈ 126 ఇప్పుడు ఇది సెక్యూరిటీ మెకానిజమ్స్ అన్నమాట. అంటే ఎన్క్రిప్షన్ మెథడ్స్. ఇవి అనేది ప్రతి ఒక్కటి మనము కంపల్సరీగా మనమైతే ఏదైతే కాన్ఫిగర్ చేసి ఉంటామో పీర్ సైడ్ కూడా అతనే అది కాన్ఫిగర్ చేసి ఉండాల. అది గిన బై మిస్టేక్ అనేది కాన్ఫిగరేషన్ మిస్ అయితే టన్నల్ అనేది ఫామ్ కాదనమాట. ఓకే. ఇది అనేది ఫేజ్ 1లో ఈ ఎన్క్రిప్షన్ మెకానిజమ్స్ అనేది మెన్షన్ చేసుకున్నాము. పీర్ సైడ్ కూడా అదే అదే మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అనేది టన్నల్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే టన్నల్ ఎట్లా క్రియేట్ చేయాలా? 1 VPN టన్నల్ పర్ సబ్నెట్ పేర్. అంటే ఒక సబ్నెట్‌కి ఒక టన్నల్ అనేది అట్లా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ డివైస్‌కి ఒక టన్నల్ అంటే అది ఎందుకు అంటే ఇప్పుడు రికమెండేషన్ అనేది ఒక VPN టన్నల్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అంటే ఒక సబ్నెట్‌కి ఒక VPN అనేది టన్నల్ అనేది క్రియేట్ అయితదన్నమాట. ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడ షేర్డ్ సీక్రెట్ కీ చెప్పినా కదా! మనము కంపల్సరీగా ఒక షేర్డ్ సీక్రెట్ కీ ఇయ్యాల. ఇక్కడ షేర్డ్ సీక్రెట్ కీ అనేది క్లిక్ చేసినప్పుడు మనం ఏ కీ అయితే ఇస్తున్నామో అతను కూడా అదే కీ యూజ్ చేయాలి. ఇప్పుడు డిఫరెంట్ కీస్ అనేది యూజ్ చేస్తే టన్నల్ అనేది ఫార్మ్ కాదన్నమాట. ఓకే. ఇప్పుడు తర్వాత ఇది అడ్వాన్స్‌లో ఇంకొకటి ఇది ఐకేఈ ఫేజ్ 1. ఫేజ్ 1లో ఏ మెథడ్ గ్రూప్ 2 ఇవన్నీ ఎన్క్రిప్షన్ మెకానిజమే. ఇప్పుడు ఇది డిఫిల్మెంట్ గ్రూప్ అనేది నేను గ్రూప్ 2 అని మెన్షన్ చేసినాను. వాళ్ళ సైడ్ కూడా గ్రూప్ 2 అని మెన్షన్ చేయాలి. ఇది ఇప్పుడు సైడ్ టు సైడ్ VPN రూల్ అంటే ఇప్పుడు లోకల్ నెట్వర్క్, రిమోట్ నెట్వర్క్. ఇది బై డైరెక్షనల్ రూల్. సేమ్ సోర్స్‌లో రిమోట్, లోకల్. ఇక్కడ ఏంది యాడ్ చేయాలి? VPN అంటే VPN కమ్యూనిటీ యాడ్ చేయాలి. ఇప్పుడు VPN కమ్యూనిటీ నేమ్ నాదేంటే CP_VPN అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు తర్వాత VPN ట్రాఫిక్ టు 1.2.2 అంటే ఇది ఇంగా ఈ ట్రాఫిక్ అనేది ఇది ఇప్పుడు ఇది మనకు ఎట్లా చెప్పాలంటే ఇది కాదు. అంటే కన్సోల్ అనేది జియో ఇది కాదు. వేరేదన్నమాట. ఇప్పుడు ప్యాకెట్ అనేది డీక్రిప్ట్ అయిందా, ఎన్క్రిప్ట్ అయిందా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాడు. ఇప్పుడు ఇట్లా ఎన్క్రిప్ట్ అయిందంటే ఇప్పుడు ఇట్లా లాక్ పడతది. ఇట్లా లాక్ ఉందా? అవును. అది ఎన్క్రిప్ట్ అయినట్టు. ఒకవేళ డీక్రిప్ట్ అయితే లాక్ ఓపెన్ అయితదన్నమాట. డీక్రిప్ట్ అనేది ఇక్కడ లేదు. సరే బేసిక్ అయితే ఇది ఈ ఇప్పుడు VPN ఫైర్వాల్ 2 అంటే ఇప్పుడు పీర్ సైడ్ ఇప్పుడు మన సైడ్ ఇప్పుడు అంటే నా సైడ్ నేను చెప్పుకున్నాను. ఇప్పుడు అతని సైడ్ అతను ఎట్లా చేస్తున్నాడు ఏంటి అంటే లోకేష్ ఎట్లా చేస్తాడు అంటే లోకేష్ కూడా సేమ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఫైర్వాల్ 2లో అతను ఎట్లా చేసినాడు టెస్ట్ హోస్ట్ VPN అని రాసినాడు. అతను పబ్లిక్ ఐపీ అడ్రస్ మెన్షన్ చేసుకున్నాడు. తర్వాత అతను నెట్వర్క్స్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. నా నెట్వర్క్ అనేది క్రియేట్ చేసినాడు. ఇప్పుడు సేమ్ నాలోనే ఇప్పుడు అతను పబ్లిక్ ఐపీ అడ్రస్ అతని ఇంటర్నెట్ నెట్వర్క్ వచ్చినప్పుడు అతని నెట్వర్క్ టూ నెట్వర్క్ అనేది డిఫైన్ చేసుకుంటాడు. తర్వాత ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ అనేది ఇప్పుడు నేనైతే ఏదైతే కమ్యూనిటీ అనేది క్రియేట్ చేసినానో ఇప్పుడు 2 గేట్వేస్ యాడ్ చేసినాడు లోకేష్ కూడా ఏ256 ఇది మెన్షన్ చేసినాడు. అట్లనే 1 VPN టన్నర్ పర్ సబ్నెట్ పేరు మెన్షన్ చేసినాడు. షేర్ సీక్రెట్ కూడా నేను ఏమి ఇచ్చినా అదే ఇచ్చినాడు. ఇది గ్రూప్ 2 డిఫిల్మెంట్ గ్రూప్ అనేది నేను ఏమి ఇచ్చినా అదే ఇచ్చినాడు. తర్వాత VPN రూల్ అనేది క్రియేట్ చేసినాడు. ఇది VPN ట్రాఫిక్ అనేది ఇష్యూ అనేది మనం ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనేది. బట్ బేసిక్‌గా మనం VPN అనేది ఎట్లా ఫార్మ్ చేయాలి? ఎట్లా క్రియేట్ చేయాలి? సైడ్ టు సైడ్ VPN అనేది ఏంటనేది అంటే మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇదనమాట బేసిక్. దాని తర్వాత ఇప్పుడు ఇది ఆహ్, ఇది ఒకసారి చూడండి. అసలు VPN అంటే ఏంది? ఒకవేళ VPN మనల్ని అడిగితే VPN స్టాండ్ ఫర్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని చెప్పేస్తాం. ఇట్ క్రియేట్స్ ఎ సెక్యూర్ నెట్వర్క్ కనెక్షన్ బిట్వీన్ ద 2 సైట్స్ ఓవర్ ద పబ్లిక్ ఇంటర్నెట్ లైక్ ద ఇంటర్నెట్. ఆల్ ద ట్రాఫిక్ బిట్వీన్ ద 2 సైట్స్ ఈస్ ఎన్క్రిప్టెడ్. దీంట్లో ఇట్లా అంటే సింపుల్‌గా ఇట్ క్రియేట్స్ ఎ సెక్యూర్ నెట్వర్క్. ఎక్కడ ఏర్పడుతది సెక్యూర్ నెట్వర్క్ కనెక్షన్ బిట్వీన్ ద 2 సైడ్స్. 2 సైడ్స్ అంటే నా సైడ్, లోకేష్ సైడ్స్ ఒక సెక్యూర్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుందంటే పబ్లిక్ నెట్వర్క్ ఇప్పుడు మన ప్రైవేట్ కాదు కదా! ఇప్పుడు సేమ్ లొకేషన్‌లో ఉంటే అది ప్రైవేట్ అయితది. ఇప్పుడు పబ్లిక్ నెట్వర్క్ పైన అంటే ఇంటర్నెట్ పైన నాకు, లోకేష్‌కి అనేది సెక్యూర్ నెట్వర్క్ అనేది ఎట్లా ఏర్పడుతుంది. దాన్నే ఇప్పుడు VPN అనేది అంటారన్నమాట. ఇట్ క్రియేట్స్ ఎ సెక్యూర్ నెట్వర్క్ బిట్వీన్ ద 2 సైడ్స్ ఓవర్ ద లైక్ ద ఇంటర్నెట్. ఆల్ ద ట్రాఫిక్ మా మధ్యలో ఎట్లా అంటే ట్రాఫిక్ అనేది ఎన్క్రిప్టెడ్ రూపంలో ఉంటదన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది దీంట్లో ఐపీసెక్ VPNలో ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారు ఏంటంటే ఇది క్వశ్చన్స్ అడుగుతాడు ఆథెంటికేషన్ ఇది ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఇది ఎక్కువ అంటే మాక్సిమం అడగడు. ఒకవేళ అడిగినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఆథెంటికేషన్ హెడర్, ఎన్క్యాప్సులేషన్ సెక్యూరిటీ పేలోడ్, ఇంటర్నెట్ కీ ఎక్స్చేంజ్ అనేది ఇది బేసిక్గా. బట్ ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఇప్పుడు ఇంత ముందు చెప్పాను. ఫేజ్ 1 అనేది మొత్తం ఎట్లా అంటే కాన్ఫిగరేషన్ సంబంధించింది. ఒకవేళ ఫేజ్ 1 అనేది అప్ ఉంది, ఫేజ్ 2 డౌన్ ఉందంటే ఇక్కడ చూడండి, ఫేజ్ 2 ఈస్ వేర్ యాక్చువల్ డేటా ట్రాన్స్మిషన్ హ్యాపెన్స్. ఫేజ్ 1 లో వైల్ ఫేజ్ 1 ఈస్ ఫోకస్డ్ ఎస్టాబ్లిషింగ్ అ ట్రస్ట్ అండ్ సెక్యూర్ కనెక్షన్. ఇది క్లియర్ అర్థమైంది ఈ పాయింట్. అన్న ఇప్పుడు ఫేజ్ 2 అనేది జస్ట్ ఎట్లా అంటే ఫేజ్ 1 అనేది మనకు ఎస్టాబ్లిష్మెంట్, అంటే నాకు నీకు ఒక ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతా చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే కన్నా నా పారామీటర్స్ నీ పారామీటర్స్ అంటే కన్నా నా కాన్ఫిగరేషన్ నీ కాన్ఫిగరేషన్ అన్ని ఒకే అయితే కన్నా ఫేజ్ 1 అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఫేజ్ 2 అనేది ఎట్లా డేటా అనేది ట్రాన్స్మిషన్ కోసం. TCP 3 వ్యాన్స్కి కూడా ఫస్ట్ అనేది డేటా అనేది ట్రాన్స్మిషన్ కాదు. ఎప్పుడు డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది? కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సేమ్ డేటా అంతే. ట్రాన్స్ఫర్. ఇది కూడా ఫేజ్ 1 ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాతనే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే, ఏదైనా కానీ డేటా ట్రాన్స్ఫర్ అంటే కానీ నువ్వు ఏదైతే యాక్సెస్ చేస్తావు అనుకుంటున్నావో పీర్ సైడ్ అది ఓకే అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూలో నన్ను ప్రతిసారి అడుగుతాడు, మిమ్మల్ని కూడా అడుగుతాడు. ఇప్పుడు అసలు ఫేజ్ 1 అంటే ఏంటి? ఫేజ్ 1 అంటే మెయిన్ మోడ్ అంటాము. ఇదంతా ఇంకా చదువుకోవాలి. ఇప్పుడు నేను టెక్నికల్గా మనం జనరల్గా ట్రబుల్ షూటింగ్ చేసేది ఏంటి అని అంటే కన్నా అసలు VPN అనేది ఎందుకు క్రియేట్ చేసుకుంటాము, ఏ ఏ లొకేషన్స్ మధ్య క్రియేట్ చేసుకుంటాం, కాన్ఫిగరేషన్ ఎట్లా చెక్ చేయాలి, ఏంటి నెట్వర్క్స్ అనేది సేమ్ ఉండాలి, పారామీటర్స్ సేమ్ ఉండాలి, ఇది అనేది బేసిక్ తెలిసిండాలి. ఇంకొకటి ఏంటంటే ఫేజ్ 1 అనేది డౌన్ ఉంటే ఏంటి ప్రాబ్లం, ఫేజ్ 2 డౌన్ ఉంటే ఏంటి ప్రాబ్లం. ఓకే, ఈ తర్వాత ఇవి అసలు ఫేజ్ 1 లో 6 ప్యాకెట్స్ ఉంటాయి, ఫేజ్ 2 లో 3 ప్యాకెట్స్ ఉంటాయి. ఇవి అనేది ఇంకా చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సింది. అది ఇంకా నేను చెప్పినా అని మీరు గుర్తుపెట్టుకోలేరు, మీరు చదువుకోవాలి అది. సో బిఫోర్ టేకింగ్ VPN debugs, నేను చెప్పినాను ఇందాకే, వైల్ టేకింగ్ debugs ఇట్ విల్ పీక్ CPU, సో ఇట్ మైట్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్. ప్లీజ్ చెక్ ద CPU యూటిలైజేషన్. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ వీ కెన్ కలెక్ట్ ద VPN debug ఫైల్స్. ఎప్పుడైనా డీబగ్స్ అంటే ఈ VPN కాదు, ఏదైనా డిబగ్ ఫైల్స్ కలెక్ట్ చేసేటప్పుడు CPU యూటిలైజేషన్ మనం చెక్ చేసుకోవాలి. CPU యూటిలైజేషన్ నార్మల్గా ఉందా, లేకపోతే ట్రాఫిక్ అనేది ఆ టైంలో పర్టికులర్గా ఎక్కువ వెళ్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. నార్మల్ కంటే కన్నా మనం VPN debug తీసుకోవచ్చు. బట్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, నేను ఇందాక చెప్పిన వెన్ డూయింగ్ ఏ ప్యాకెట్ క్యాప్చర్ వీ షుడ్ డిసేబుల్ ద సెక్యూర్ ఎక్సెల్. ఎందుకు? రీజన్ is that we will not able to check where exactly his packet is missing. The packet will skip if chain is accelerating correction. ఓకే, ఇది అర్థమైంది. నేను ఇప్పుడు ఇందాక చెప్పింది సేమ్ ఇదే లొకేషన్ అందరికి. While doing a packet capture, we should disable the secure excel. Reason ఏంటంటే the reason is we will not able to check where exactly packet is missing. డీబగ్ తీసుకునేటప్పుడు అందుకు కంపల్సరీగా సెక్యూర్ ఎక్సెల్ డిజేబుల్. ఇప్పుడు చెప్పిన కమాండ్ సెక్యూర్ ఎక్సెల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇది ఆన్ చేయాలంటే ఇది, ఆఫ్ చేయాలంటే ఇది. ఇంకొకటి, మనము డీబగ్ తీసుకున్నప్పుడు షుడ్ నాట్ ఇన్స్టాల్ ద పాలసీ ప్యాకేజ్ ఆర్ అంటే చూడు, షుడ్ నాట్ ఇన్స్టాల్ ద పాలసీ. మనము డీబగ్స్ అనేది తీసుకునేటప్పుడు మనం పాలసీ ఇన్స్టాలేషన్ అనేది చేయకూడదు. ఇంకొకటి ఫైర్ వాల్ కర్నల్, అంటే ఏదైనా ఇప్పుడు టేబుల్లో నేను చెప్పిన కదా, ఒక ఫైల్లో ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే VEditor టూల్ ద్వారా మనం మాడిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి, ఇప్పుడు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే కన్నా అట్లాంటివి డీబగ్ తీసుకున్నప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఎట్లా డీబగ్స్ అనేది, ఇప్పుడు VPN ఇష్యూ ఎట్లా రిజాల్వ్ చేస్తావు ఏంటనేది అదనేది నేను ఇప్పుడు చెప్పాలన్నా, లేకపోతే అంటే చెప్పనీకి ఏం ఉండదు దీంట్లో. ఇష్యూ అనేది ఫస్ట్ ఒక జనరల్ ఒక కమాండ్ ఉంటుంది VPN TU. ఆ VPN TU లేకపోతే స్మార్ట్ వి మానిటర్లోకి వెళ్ళి మనం టన్నల్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు సింపుల్గా ఏంటంటే టన్నల్ అనేది రీసెట్ చేయమని చెప్తారు. టన్నల్ అనేది రీసెట్ చేస్తే ఆటోమేటిక్గా టన్నల్ అనేది మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తుంది, అంటే మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తుంది టన్నల్ అనేది రీసెట్ చేయాలి. టన్నల్ ఎట్లా రీసెట్ చేయాలంటే కన్నా స్మార్ట్ వి మానిటర్లోకి వెళ్ళాలి. స్మార్ట్ వి మానిటర్లోకి వెళ్తే చూపిస్తుంది. చూడు, గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా డీబగ్స్ అనేది ఫైల్స్ అనేది కలెక్ట్ చేసుకున్నాక వైల్ ప్రొవైడింగ్ ద ఫైల్స్ ప్లీజ్ మెన్షన్ ద ఆల్ ద రిలవెంట్ డేటాబేస్. నేను ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఇవి కంపల్సరీగా ఆఫ్ బోత్ పీర్ గేట్వేస్ అండ్ ఆఫ్ ద ఇంటర్నల్ హోస్ట్ యూజ్ ఫర్ ద రిప్లికేషన్ ఆఫ్ ద యూస్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ వర్ రన్ ఇంటర్నల్ హోస్ట్ ఫర్ డిబగ్. అంటే ఇప్పుడు ఏంది, దీని అర్థం ఏంది, నీ పీర్ గేట్వే అంటే ఎక్స్టర్నల్ IP ఇంటర్నల్ IP అని ఇస్తే కన్నా సరిపోతుంది. ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఇఫ్ ఈ VPN ఫెయిల్స్ అన్న మెయిన్ మోడ్ ఆర్ ఇది ఫేజ్ 1, ఇది ఫేజ్ 1 లో ఒకవేళ డౌన్ అయిందంటే కన్నా ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 రెండు ప్యాకెట్స్ ఏముంటాయంటే దేని గురించి ఉంటాయంటే ఎన్క్రిప్షన్ అల్గరిథం, హ్యాషింగ్ అల్గరిథం, లైఫ్ టైమ్ ఆఫ్ ద సెక్యూరిటైజేషన్, మనం ఇక్కడ ఏదైతే రాసుకున్నామో అదే ఉంటుంది. ఇది 3-4 ప్యాకెట్స్ అనేది ఇది వేస్ట్. ఇది 5-6 అనేది సీక్రెట్ కీ. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే నేను ఏం చెప్పినాను, ఫేజ్ 1 లో 6 ప్యాకెట్స్ ఉంటాయని చెప్పినాను. ఓకే, ఫేజ్ 1 అనేది డౌన్ ఉందంటే, ఫేజ్ 1 డౌన్ ఉంటే ఫస్ట్ 2 ప్యాకెట్స్ అనేది ఏంటి అని చెప్తున్నాను, ఎన్క్రిప్షన్ అల్గరిథము, హ్యాషింగ్ అల్గరిథము, ఆ లైఫ్ టైము, డిఫిల్మెంట్ గ్రూప్, ఇవి అనేది ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ప్యాకెట్స్ అనమాట. అంటే ఫేజ్ 1 లో ఫస్ట్ ప్యాకెట్, సెకండ్ ప్యాకెట్ దేని గురించి ఉంటాయంటే దీని గురించి ఉంటాయి. 5వ ప్యాకెట్, 6వ ప్యాకెట్ అనేది దేని గురించి ఉంటుంది అంటే కన్నా
సీక్రెట్ కీ గురించి ఉంటుంది. ఒకవేళ నువ్వు విపిఎన్ డీబగ్స్ అనేది కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫేజ్ 1లోనే ఫెయిల్ అయింది, ఫేజ్ 1లో ఏ ప్యాకెట్ దగ్గర ఫెయిల్ అయిందని నువ్వు చెక్ చేయాలి. ఏ ప్యాకెట్ దగ్గర ఫెయిల్ అయిందని చెక్ చేస్తామంటే 5వ ప్యాకెట్ దగ్గర చెక్ చేసినామంటే ఆటోమేటిక్గా క్లియర్లీ కంక్లూజన్కి వస్తాం, ఇది సీక్రెట్ కీ తప్పుడు మిస్ మ్యాచ్ చేసినామని చెప్పేసి. తర్వాత ఇంకొకటి ఫేజ్ 2 ఫెయిల్యూర్ అంటే జనరల్లీ దేని వల్ల అవుతుందంటే చెప్పినాను, మిస్ కాన్ఫిగర్ ద విపిఎన్ డొమైన్. విపిఎన్ డొమైన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ వి డిఫైన్ బిహైండ్ ద ఇంటర్నల్ నెట్వర్క్స్. అంటే విపిఎన్ డొమైన్ లో నా నెట్వర్క్స్ అనేది కరెక్ట్ డిఫైన్ చేసినా, లోకేష్ నెట్వర్క్స్ అనేది కరెక్ట్ డిఫైన్ చేసినా, లోకేష్ కూడా అట్లనే డిఫైన్ చేయాలి. ఏదన్నా ఫేజ్ 2లో తప్పు వచ్చిందంటే కంపల్సరీగా ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది మనము నెట్వర్క్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది డిఫైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓకే. అదే మొత్తం ఇదంతా రాసినాను. ఇదేంటంటే ఇది అనేది ఇంకా మనం థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఎట్లా ఏంటి, ఎట్లా చేస్తావు, ఏ విధంగా కలెక్ట్ చేస్తావు, అసలు ట్రబుల్ షూటింగ్ ఎట్లా చేస్తావు ఏంటి అనేది. ఇది జనరల్ గా విపిఎన్ గురించి అడిగినప్పుడు మనం చేస్తాం. బట్ ఇది నేను సింపుల్ గా చెప్పినంత మాత్రాన మీకు గుర్తుండదు. బట్ విపిఎన్ ట్రబుల్ షూటింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్ గా మనం ఏం చేస్తాం అనేది మనం తెలుసుకుని ఉంటే కొంచెం బేసిక్ ఐడియా ఉంటుంది. సరే, సోఫార్ అనేది మనము ఇంకా నేను ఏం చెప్పినాను, ఇది విపిఎన్ గురించి చెప్పాను, కోర్ ఎక్సెల్, సెక్యూర్ ఎక్సెల్. ఇంకా సరే, పాలో ఆల్టో గురించి అనేది చెప్తాను. ఇప్పుడు చెక్ పాయింట్ గురించి ఆల్మోస్ట్ అనేది మనం అన్ని కవర్ చేసినాము. ఏదైనా మిస్ అయిందంటే టాపిక్స్ అనేది ఒకసారి మళ్ళీ అడగండి. టాపిక్స్ అనేది ఏదైనా మిస్ అయిందన్న ఈ టాపిక్ గురించి నాకు తెలియదు అని అంటే కన్నా దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ నెక్స్ట్ అనేది నిన్ను పాలో ఆల్టో గురించి అంటే నిన్ను అడుగుతాడు, లైక్ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ చెక్ పాయింట్ ఫైర్వాల్ అండ్ పాలో ఆల్టో ఫైర్వాల్ ఆర్ ఎనీ అదర్ ఫైర్వాల్స్ అంటే ఐ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ చెక్ పాయింట్ ఫైర్వాల్ అండ్ పాలో ఆల్టో ఫైర్వాల్. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ హ్యావ్ అంటే ఐఎమ్ హ్యావింగ్ like 4 years or 3 years, and when it comes to in Palo Alto, like I'm having a 2 years of experience. Okay, సేమ్ అదే చెప్తావు. దీంట్లో పాలో ఆల్టోలో మనం బేసిక్గా క్లస్టర్ ఉంటుంది, అదేది స్టాండర్డ్ ఉంటుంది అంటే. బట్ పాలో ఆల్టోలో మనం ఏదైనా కానీ మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇది ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ కన్సోల్ అనేది ఉండదు. మన ఒక క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు చెక్ పాయింట్కి 3 tier ఆర్కిటెక్చర్ ఉంటుందని చెప్పినా కదా, స్మార్ట్ కన్సోల్, తర్వాత సెక్యూరిటీ గేట్వే, మేనేజ్మెంట్ సర్వర్, మనకు 3 tier ఆర్కిటెక్చర్ కదా. దీనికి పాలో ఆల్టో గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. దీనికి SP3 ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, దీంట్లోనే ఓకే. SP3 ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే కన్నా సింపుల్గా ఇప్పుడు ఇది ఇంకా నన్ను అడిగాడు ఇంటర్వ్యూలో, మిమ్మల్ని కూడా ఒకవేళ బేసిక్గా అడుగుతాడు అసలు SP3 ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే సింగిల్ ప్రాసెసింగ్ 3 వర్డ్స్ ఉంటాయి. సింగిల్ ప్రాసెసర్ ఏదో ఉంది, ఒక నిమిషం. సింగిల్ పాస్ ప్రాసెసింగ్. SP3 ఆర్కిటెక్చర్, సింగిల్ పాస్ ప్యారలల్ ప్రాసెసింగ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీంట్లో దీని మెయిన్ ఫంక్షన్ అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఇంకొకటి మనం జనరల్గా మనం బేసిక్గా అసలు చెక్ పాయింట్ ఫైర్ వాల్కి పాలో ఆల్టో ఫైర్ వాల్కి డిఫరెన్స్ ఏంటని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా తెలుసా మీకు? ఈ చెక్ పాయింట్కి వచ్చాక అది మామూలుగా హార్డ్వేర్ ఒకరు ప్రొవైడ్ చేస్తారు, మళ్ళీ ఓఎస్ వేరే వాళ్ళు ప్రొవైడ్ అంటే మామూలుగా రెండు ఒకటే దానికి సంబంధించినవి కాదు అనుకుంటాను. కాదు కాదు, ఇంకేమనుకుంటున్నాం చెప్పండి, తప్పు రైట్ ఏం కాదు. సరే, గుర్తుపెట్టుకోండి, చెక్ పాయింట్ మనకేంటంటే ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇంటర్ఫేసెస్ అనేది కాన్ఫిగర్ చేస్తాం కదా, అది ఇంటర్ఫేస్ లెవెల్ ఫైర్ వాల్ అనమాట. పాలో ఆల్టో వచ్చేసి జోన్ బేస్డ్ ఫైర్ వాల్ అనమాట. జోన్ బేస్డ్ అంటే ఇప్పుడు మనకు చెక్ పాయింట్లు ఈథర్నెట్ 0, ఈథర్నెట్ 1 అనేది మనకు అవి ఇంటర్ఫేసెస్ అనేది ఒక ఇంటర్ఫేస్ కు ఒక పర్టికులర్ IP అడ్రస్ అని అసైన్ చేస్తాం. బట్ ఇక్కడ పాలో ఆల్టో ఎట్లా చేస్తామంటే ఒక జోన్ కు కొన్ని IP అడ్రస్, కొన్ని ఇంటర్ఫేసెస్ అని అసైన్ చేస్తాం అనమాట. ఆ అందుకే జోన్ బేస్డ్ ఫైర్ వాల్ అంటాం అనమాట. దానికి జోన్ అంటే ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ ల్యాన్ జోను, DMZ జోను, అట్లా వ్యాన్ జోన్. ఏదైనా కానీ అతను జోన్ గా క్రియేట్ చేసుకుని ఆ జోన్ లో పర్టికులర్ ఇంటర్ఫేసెస్ అనేది మెన్షన్ చేసుకుంటాడు అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా అదొక సెక్యూరిటీ జోన్ కాదు అంటే, అందుకే దాన్ని ఏమంటామంటే జోన్ బేస్డ్ ఫైర్ వాల్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి SP3 ఓకే. ఆర్కిటెక్చర్ అంటే, ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు చెక్ పాయింట్ ఫైర్ వాల్ ఉంది కదా, పాలో ఆల్టో ఫైర్ వాల్ అనేది ఆ అంటే ఎందుకు ఏం అవసరం అని అంటే కన్నా ఇది ఒక ఫ్యూచర్ అనమాట. ఇది దానికి దీని డిఫరెన్స్ అంటే ఇది. బట్
పాలోల్టో ఫైర్వాల్ అనేది స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ దీనికి ఉంటుంది, దానికి కూడా ఉంటుంది. బట్ ఒకటి మేజర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎట్లా మేజర్ డిఫరెన్స్ అంటే ఇది కంపల్సరీగా మనం ఇంటర్వ్యూలో చెప్పాలి. చెక్ పాయింట్లో ఈచ్ ఒక కనెక్షన్ అనేది ప్యాకెట్ అనేది ఫైర్వాల్కి రీచ్ అయినప్పుడు ఈచ్ ఇన్స్పెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకెట్ అనేది ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఈచ్ బ్లేడ్ అనేది 1 by 1 చెక్ చేసుకుంటూ పోతుంది. అంటే ఇప్పుడు ప్యాకెట్ని డీబర్గా ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అప్లికేషన్ అయితే అప్లికేషన్ బ్లేడ్ చెక్ చేసుకుంటుంది, తర్వాత యూఆర్ఎల్ ఫిల్టరింగ్ బ్లేడ్ చెక్ చేసుకుంటుంది, యాంటీవైరస్, ఐపీఎస్, థ్రెట్ ఎమ్యులేషన్, థ్రెట్ ఎక్స్ట్రాక్షన్, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక బ్లేడ్స్ ఉన్నాయి. అంటే ఒక ప్యాకెట్ అనేది ఇన్స్పెక్ట్ కావడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చెక్ చేసుకోవాలి. అవునా కదా? జనరల్గా మీరు ఆలోచించండి, ఇవన్నీ సెక్యూరిటీ ఫీచర్స్ అనేది చెక్ చేసుకోవాలి. అదే పాలోల్టోలో అయితే పాలోల్టోలో అట్లేం ఉండదు. వన్స్ ప్యాకెట్ అనేది రీచ్ అయిన తర్వాత అట్ టైం అనేది ప్యాకెట్ అనేది మామూలుగా ప్రాసెసింగ్ అంటే సెక్యూరిటీ ఫీచర్స్ దాని కూడా ఉంటాయి. బట్ అట్ టైం అనేది ప్రాసెసింగ్ చేస్తాం అనమాట. అంటే లేటెన్స్ అనేది పర్ఫార్మెన్స్ వైజ్ గా ఉండదు అనమాట. దీంట్లో పాలోల్టో బెస్ట్ అనమాట. అందుకే పాలోల్టో ఫైర్వాల్ వన్స్ ప్యాకెట్ రీచెస్ టు దిస్ అది ఎట్లా చేస్తా అంటే మనకు అట్ టైం అనేది ప్యాకెట్ అనేది ఇన్స్పెక్ట్ చేస్తాం. మీరు గూగుల్లో చూసుకున్నా అదే సేమ్ డెఫినేషన్ ఉంటుంది, ఏదైనా అట్లే ఉంటుంది. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు నేను ఒకటి రాసుకున్నాను, డిఎక్సి టెక్నికల్ పాలోల్టో. ఇది చాలా ఇంపార్టెంట్ చూడు. సింగిల్ పాస్ ప్యారలల్ ప్రాసెసింగ్ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ట్రాఫిక్ మల్టిపుల్ టైమ్స్ ఫాలో అవుట్ ఆఫ్ ఫైర్వాల్స్ అన్లెస్ ఇట్ వన్స్ అప్లయింగ్ సెక్యూరిటీ పాలసీ ఇన్స్టాంట్లీ. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు మనం డిస్కస్ చేసినదే. ఇప్పుడు ఫాలో అవుట్ ఆఫ్ ఫైర్వాల్ అనేది ఒకటే ప్యాకెట్ వచ్చిన తర్వాత అనలైజ్ చేసుకొని డైరెక్ట్ గా మనకు చెప్తాను అనమాట. అట్లనే ఇప్పుడు ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు సింగిల్ పాస్ ఇది కదా సింగిల్ పాస్ ప్రాసెసింగ్. ఇది ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే సపరేట్ హార్డ్వేర్. అంటే ఇది దానికంటే ముందు మీకు ఇది తెలిసిండాలి, ఏదంటే డయాగ్రామ్ అనేది. ఇది చదువుకోవాల్సిందే. ఇది ఎట్లా అంటే నేను చెప్పిన అర్థం కాదు. ఇది ఉంది కదా డయాగ్రామ్, సింగిల్ పాస్ సాఫ్ట్వేర్ అంటే ఏంది, ప్యారలల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంది. దీంట్లో నేను ఎట్లా మన జనరల్ గా నేను డిఫరెన్సెస్ చెప్తున్నాను. మనకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అంటే ఏమడుగుతా అంటే డిఫరెన్సెస్ ఏంటంటే అది జోన్ బేస్డ్ ఫైర్వాల్ సార్, అది ఇంటర్ఫేస్ బేస్డ్ ఫైర్వాల్ అని చెప్పేయాలి. తర్వాత దీంట్లో వన్స్ ప్యాకెట్ అనేది రీచ్ అయిన తర్వాత ఇన్స్పెక్ట్ అనేది అట్ టైం అనేది చేస్తుంది మనకు. అది డిఫరెంట్ ప్రాసెసింగ్ అంటే ఇన్స్పెక్షన్స్ అంటే ఏముండవు, ఎందుకంటే చెక్ పాయింట్ బ్లేడ్స్ ఉంటాయి కదా, దీనికి అట్లా ఏమి ఉండదు అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు క్లియర్గా నేను ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇట్ ఫోకస్ ఆన్ హౌ సిస్టమ్ ఆర్ ప్రాసెస్ ఈచ్ ప్యాకెట్ ఓన్లీ వన్స్ ది కీ పాయింట్స్. ఇది చదువుకోవాలి, ఇదంతా డేటా డిఫరెన్సెస్. అది సింగిల్ ప్రాసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఇది ఒకసారి చూసుకోరు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది మేనేజ్మెంట్ ప్లేను, ఇది డేటా ప్లేను. పాలసీ ఇంజన్లో అంటే ఏముంటుంది ఏంటంటే సింగిల్ పాస్ సాఫ్ట్వేర్ అంటే ఇది ఎంత చెప్పాలి. ఇది ఆటోమేటిక్గా మీకేం గుర్తు రాకపోయినా సింగిల్ పాస్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఇది అప్లికేషన్ యూజర్ ఐడి, కంటెంట్ ఐడి ఇవన్నీ ఒకటే దాంట్లో ఉంటాయి. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు కంట్రోల్ ప్లేన్ అండ్ డేటా ప్లేన్. కంట్రోల్ ప్లేన్ అంటే ఇది నథింగ్ బట్ ద మేనేజ్మెంట్ అంటే లాగ్స్ అనేది ఇప్పుడు మనకు స్టోర్ కావాలంటే ఇది కంట్రోల్ ప్లేన్ అనేది ఇది సపరేట్గా మనకు ఫ్యూచర్ అనేది ఉంది. డేటా ప్లాన్ అంటే ఇప్పుడు సెక్యూరిటీ బేస్ గా ఇప్పుడు నెట్వర్కింగ్ సెక్యూరిటీ అన్ని దీంట్లోనే ఉంటాయని చెప్పేసి చెప్తుంది అంతే. నెక్స్ట్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు SP3 ఆర్కిటెక్చర్ అంటే ఏంటనేది జస్ట్ ఒక బ్రీఫ్ అనేది నేను చెప్పినాను. బట్ మీరు ఇన్డెప్త్గా ఒకరు తెలుసుకోవాలనుకుంటే ఇది ఇంకా మీరు చదువుకోవాలి. తర్వాత ఈ పాలోల్టోలో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అనేది లాగిన్ అయిన తర్వాత ఇది వెబ్ పేజ్ అనేది మనకి ఇట్లా కనపడుతుంది. ఓకే, జనరల్గా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా మనకు వచ్చేది అంటే జాబ్ చేసుకుంటే ఫస్ట్ పాలోల్టో ఫైర్వాల్ అంటే ఇంకొకటి దానికంటే ముందు ఒకటి చాలా రోజు చెప్దాం అనుకుంటాను, ఇది మర్చిపోతాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఫుల్ క్లారిటీ అంటే ఎట్లా వస్తుంది అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చెక్ పాయింట్లో మనకు మేనేజ్మెంట్ సర్వర్ ఉంటుందని చెప్పాను, అవునా కాదా? మీరు ఎస్ఆర్ నో చెప్పాలి. మేనేజ్మెంట్ సర్వర్లోనే మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తామని చెప్పాను. ఓకే, ఉన్నారా? ఓకే, ఇప్పుడు చెక్ పాయింట్లో మనం చెక్ పాయింట్లో అంటే చెక్ పాయింట్ ఫైర్వాల్లో మేనేజ్మెంట్ సర్వర్ అంటే సిఎం అంటే ఇప్పుడు స్మార్ట్ కన్సోల్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేస్తాము. పాలోల్టోలో ఎట్లా అంటే పాలోల్టోలో కాన్ఫిగరేషన్ ఎట్లా చేస్తామంటే త్రూ పనోరమా. ఇప్పుడు త్రూ పనోరమా ద్వారానే పనోరమా అంటే పనోరమా ఇస్ నథింగ్ బట్ ద మేనేజ్మెంట్ సర్వర్. ఓకే, పాలోల్టోలో మేనేజ్మెంట్ సర్వర్ పనోరమా ద్వారా పనోరమా అనేది డివైస్ ని మేనేజ్ చేస్తుంది, ఏ దానిలో ఫైర్వాల్ ని మేనేజ్ చేస్తుంది. చెక్ పాయింట్ లో ఏది మేనేజ్ చేస్తుంది? డివైజెస్ ని
సిఎంఏ అంటే స్మార్ట్ మేనేజ్మెంట్ కన్సోల్. సర్వర్ అనేది ఇప్పుడు స్మార్ట్ కన్సోల్లో మనం ఇంటిగ్రేట్ చేసి మనము త్రూ సిఎంఏ అంటే స్మార్ట్ కన్సోల్ ద్వారా మనము మేనేజ్ చేసుకోవచ్చు డివైస్. దీంట్లో పనోరమా ద్వారా డివైస్ చేసుకోవచ్చు. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో చెక్ పాయింట్లో మనము ఒక ఇమేజే అంటే ఐఎస్ఓ ఇమేజ్ ఒక ఇమేజ్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాబ్ చేసినాను, దీనిలోకి ఫైర్వాల్ 1 ఫైర్వాల్ 2 తర్వాత మేనేజ్మెంట్ సర్వర్కి ఎప్పుడైనా మనం ఫస్ట్ టైం విజార్ట్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనకు ఒక ఆప్షన్ అడుగుతుంది. అంటే ఇది అనేది గేట్వే లాగా యాక్ట్ చేయాలా, మేనేజ్మెంట్ సర్వర్ లాగా యాక్ట్ చేయాలా, ఇది అనేది మనం ఆప్షన్ అనేది చూసుకోవాలి. ఇంకోటి ఈ ల్యాబ్ అనేది ఇప్పుడు నేను చేసినా కాబట్టి ఇది చాలా ఉంటుంది. బట్ 100% అనేది మీరు ఎన్నిసార్లు అయినా చేయాలి ఇది ల్యాబ్. ఇది ఎన్నిసార్లు చేస్తేనే మీకు ఒక రియల్ టైంలో మీరు ఒకవేళ అప్పుడు నిన్న లోకేష్ అడిగాడు, ఏమడిగాడు అన్న ఒక ఫ్రెష్ ఇన్స్టాలేషన్ వస్తే డివైస్ అనేది మనం ఎట్లా కాన్ఫిగర్ చేయాలి ఏంటి అనేది. అంటే నువ్వు ఇది ల్యాబ్ చేసినావు అనుకో, అది అనేది నీకు ఈజీ అవుతుంది అనమాట. సేమ్ అదే నువ్వు రియల్ టైంలో కూడా అదే యూఎస్ఓ ఇమేజ్ అనేది డివైస్లోకి అప్లోడ్ చేస్తావు. ఆ సేమ్ ప్రాసెస్ అదే త్రూ వెబ్ ద్వారా ఫస్ట్ టైం విజిట్ చేస్తావు. ఒకవేళ ఆ డివైస్ని గేట్వే లాగా యాక్ట్ చేయాలంటే గేట్వే అనేది ఎనేబుల్ చేయాలి, మేనేజ్మెంట్ లాగా యాక్ట్ చేయాలంటే మేనేజ్మెంట్లో ఎనేబుల్ చేయాలి. అంటే దీంట్లో ఒక ఐఎస్ఓ ఇమేజే మనం సెటప్ చేయొచ్చు. బట్ దీంట్లో వచ్చేసరికి పాలౌట్లో వచ్చేసరికి పనోరమాకు ఒకటి ఉంటుంది, ఫైర్ వాల్కు ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు పనోరమా డివైస్లో మనం డివైస్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు నేను పాలవాల్ట్ ఫైర్ వాల్ ఉంది నాకు ఐఎస్ఓ ఇమేజ్, బట్ పనోరమా లేదనమాట. పనోరమా లేదు కాబట్టి ఇప్పుడు పనోరమా ఇంకోటి అది ఎట్లా అంటే ఇప్పుడు మనకు డౌన్లోడ్ చేసుకోనికి అట్లా ఉండదు, పార్ట్నర్కి అయితేనే ఉంటుంది. ఇప్పుడు చెక్ పాయింట్లో నేను ఇంతకుముందు ఉన్నాయి కాబట్టి దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు పాలవాల్ట్లో ఫైర్ వాల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను కానీ అది డౌన్లోడ్ చేసుకోలేకపోయాను. ఇది పనోరమా. ఇప్పుడు పనోరమా ఉంటే కన్నా డివైజెస్ ఇప్పుడు 2 ఫైర్ వాల్స్ లాగా మనము సేమ్ ఇట్లనే క్లస్టర్ అనేది ఫామ్ చేయొచ్చు. మేబీ ఒక ఫర్దర్గా ఒక 2 వీక్స్లో అనేది పాలవాల్ట్ ల్యాబ్ కూడా చేద్దాం అనుకుంటాను. బట్ ఇప్పుడు నేను డైలీ వర్క్ అనేది ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది జస్ట్ ఓకే. బేసిక్ అనమాట. ఏది పాలవాల్ట్లో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాడు హౌ యువర్ మేనేజింగ్, హౌ వేర్ యువర్ క్రియేటింగ్. మేబీ ఈ క్వశ్చన్స్ అనేది ఎక్స్పీరియన్స్ పర్సన్కి అడగకపోవచ్చు, బట్ మనకైతే తెలిసినాలి. ఇప్పుడు పాలవాల్ట్లో ఇట్లా ఇప్పుడు 40 మేనేజర్ అనమాట. మేనేజ్మెంట్ సరౌండ్ ఏంటంటే 40 మేనేజర్. సిస్కోలో ఎఫ్ఎంసీ అనమాట. ఇప్పుడు నేను సిస్కో పైన కూడా పనిచేస్తున్నాను, ఎఫ్ఎంసీ పైన కూడా పనిచేస్తున్నాను. ఇది ఎఫ్ఎంసీ పైన నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నిన్న ఒక రూల్ అనేది క్రియేట్ చేయమని చెప్పా, ఒక రూల్స్ అనేది క్రియేట్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి కన్నా ఎఫ్ఎంసీ జియో ఎట్లుంటుంది ఏంటి అనేది నాకు తెలియదు. బట్ నేను నాకు అతను హెల్ప్ చేస్తుండు. అది సేమ్ అంటే మనకు రూల్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం, ఉన్నారు ఫస్ట్ ఇక్కడ పాలసీస్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. పాలసీస్ ఎక్కడైనా చెక్ చేసుకున్న తర్వాత మనం క్లీనప్ రూల్ అబోవ్ రూల్ అనేది మనం క్రియేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ క్లీనప్ రూల్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకోవాలి. క్లీనప్ రూల్ అబోవ్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా సోర్స్ అనేది ఐపీ అడ్రస్ అనేది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అనేది బేసిక్గా మనం ఇది తెలుసుకోవాలి. ఫార్టినెట్ మేనేజర్, ఎఫ్ఎంసీ, పనోరమా. ఇది తర్వాత ఈ క్లస్టర్లో 3 డిప్లాయ్మెంట్ అనేది తెలుసు, స్టాండ్ అలోన్, డిస్ట్రిబ్యూటర్, క్లస్టర్. ఇది కూడా ఇది స్టాండ్ అలోన్. క్లస్టర్ అంటే హెచ్ఏ అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ లో ఉంటుంది. దీంట్లో మన చెక్ పాయింట్ లో ఎట్లా ఉంటుంది, హెచ్ఏ అనేది యాక్టివ్ అండ్ స్టాండ్ బై లో ఉంటుంది. దీంట్లో చాలా ఇంపార్టెంట్, ఇది యాక్టివ్ అండ్ ప్యాసివ్ లూప్ యాక్టివ్ లో ఉంటుంది. ప్యాస్. ఇప్పుడు మనం క్లస్టర్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు పాలవాల్ట్లో ఉంటుంది యాక్టివ్ పాసివ్. దీంట్లో ఫార్టినెట్ లో ఇది కూడా యాక్టివ్ పాసివ్ లో ఉంటుంది. ఇది ఎఫ్ఎంసీలో ఇది యాక్టివ్ పాసివ్ లో ఉంటుంది. ఓకే, ఇది ప్యాకెట్ క్యాప్చర్ చెక్ పాయింట్ లో నేను చెప్పినాను, ఎఫ్డబ్ల్యూ మానిటర్, టీసీపీ డంప్. ఇది పాలవాల్ట్లో మామూలుగా ప్యాకెట్ క్యాప్చర్ అంతా ఇక్కడ జీవీలోనే చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే మానిటర్లోకి వెళ్ళి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు మానిటర్లో క్లిక్ చేసి ఇక్కడ ప్యాకెట్ క్యాప్చర్ ఉంటుంది చూడు. ఓకే, ఇక్కడ ప్యాకెట్ క్యాప్చర్ ఉంది కదా. ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ తీసి ఈ ఫిల్టర్ అనేది ఆన్ చేస్తావు. ఈ ఫిల్టర్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు స్టేజ్ అంటే ఇప్పుడు ఏదో ఒక నేమ్ అనేది పెడతావు, ఫైర్ వల్ల ఇవి అనేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫైల్ నేమ్ అనేది ఏదో ఒకటి ఇస్తావు. మనం ప్యాకెట్ కౌంట్ ఏంటి అనేది నేను చెప్పిస్తాను. ఇది నీకు చూపిస్తాను, నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఆ స్క్రీన్ షాట్. బట్ అట్లీస్ట్ అనేది ప్యాకెట్ క్యాప్చర్ అనేది మా ఫ్రెండ్ అడిగినంట, ప్యాకెట్ క్యాప్చర్లో పాలవాల్ట్లో తీసుకోవాలంటే కన్నా ఏ ఆప్షన్ తీసుకున్నా అంటే వన్స్ వీ ఓపెన్ దిస్ వన్ మానిటర్ అండ్ వీ నీడ్ టు క్లిక్. అంటే మనం గుర్తుపెట్టుకో, ప్యాకెట్ క్యాప్చర్ మనం తీసుకోవాలంటే మనం పనోరమా లాగిన్ కావాలన్నా, పాలవాల్టో ఫైర్ వాల్ లాగిన్ కావాలన్నా. ఫైర్వాల్ లాగిన్ అన్న. వెరీ గుడ్, ఫైర్ వాల్ లాగిన్ కావాలి. ఇప్పుడు ఫైర్ వాల్ లాగిన్ కావాలంటే యాక్టివ్ డివైస్ ఏందో తెలుసుకోవాలి. యాక్టివ్ డివైస్ దాంట్లోకి వెళ్ళి మానిటర్ క్లిక్ చేసి ప్యాకెట్ క్యాప్చర్ అనేది క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది ఆప్షన్. ఇప్పుడు ఈ ఆప్షన్లో ఇప్పుడు మేనేజ్ ఫిల్టరింగ్ అంటే ఈడ మనం సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ అనేది మనం మెన్షన్ చేసి తర్వాత ఈ స్టేజెస్ అంటే ఫైర్ వాల్లో ఇప్పుడు మనం ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఫైర్ వాల్ ఏముంటాయి స్టేజెస్, ఫైర్ వాల్ డ్రాప్ చేయొచ్చు, ఫైర్ వాల్ పంపించచ్చు, రిసీవ్ చేసుకుంటుంది, ట్రాన్స్మిట్ చేసుకుంటుంది కదా. ఇవన్నీ అన్ని స్టేజెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే స్టేజెస్ అంటే గుర్తుపెట్టుకోవాలంటే ఫైర్ వాల్ ఏం చేస్తుంది, ఒకవేళ ట్రాన్స్మిట్ చేస్తుందా, లేకపోతే రిసీవ్ వస్తున్నాయి కనెక్షన్ డెస్టినేషన్ నుంచి, లేకపోతే ఫైర్ వాల్ డ్రాప్ చేస్తుందా, ఇదనే మెన్షన్ చేసుకోవాలి. లాక్స్ చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు చెక్ పాయింట్ లో లాక్స్ చెక్ చేసుకోవాలంటే లాక్స్ అండ్ మానిటరింగ్ అనేది మనం క్లిక్ చేసినాము. పాలవాల్ట్లో మనం క్లిక్ చేయాలంటే మానిటర్లోకి వెళ్ళి ఇక్కడ లాక్ ట్రాఫిక్ ఉంది కదా,
ఈ లాగ్ ట్రాఫిక్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాగ్స్ అనేది దీనిపైన వెళ్తే లాగ్స్ అనేవి కనపడతాయి. ఇప్పుడు మనం ఏం ల్యాబ్ ఇనిషియేట్ ఏం చేయలేదు కాబట్టి మనకు లాగ్స్ అయితే ఏం కనపడట్లేదు. క్లారిటీ వచ్చిందా? అట్లీస్ట్ అనేది మనకు బేసిక్ అనేది లాగ్స్ ఎక్కడ చెక్ చేస్తాము, ప్యాకెట్ క్యాప్చర్ ఎక్కడ తీసుకుంటాము, తర్వాత ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటాము. ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని క్లిక్ చేసి సింగిల్ హోస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు కింద ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ అడ్రస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ హోస్ట్ యాడ్ అని కొడితే ఈ నేమింగ్ కన్వెన్షన్ హోస్ట్ 10.10.10.10.10.10 హోస్ట్ కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇప్పుడు నేను చేసే జాబ్లో డిస్క్రిప్షన్ అంటే చేంజ్ నెంబర్ మెన్షన్ చేయాలంట. ఇక్కడ చేంజ్ నెంబర్ అంటే ఫ్లో నెంబర్, ఏదో ఒక ఫ్లో నెంబర్ అనేది వచ్చింటుంది, ఆ ఫ్లో నెంబర్ మెన్షన్ చేస్తావు, అది మన ఇష్టం. ఇది హోస్ట్ కాబట్టి ఇక్కడ 10.10.10.10 అని మెన్షన్ చేస్తావు. ఒకవేళ ఇది నెట్వర్క్ అయింది అనుకో, ఇప్పుడు నెట్వర్క్ అయితే ఇది ఏం పెడతావు కూడా ఐపీ రేంజా, ఐపీ నెట్ మాస్కా, నెట్ మాస్కేనా కాదు, ఐపీ నెట్ మాస్క్ కాదు, ఇది రేంజ్లే. ఇప్పుడు అంటే రేంజ్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు 10.10.10. ఇక్కడ 10 పెట్టుకొని ఇక్కడ 30 40 అట్లా పెట్టుకుంటే అది రేంజ్ అనమాట. సేమ్ ఇప్పుడు మనం చెక్ పాయింట్ ఎట్లా రేంజ్ క్రియేట్ చేస్తామో దీంట్లో అనేది అట్లా రేంజ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత ఇంకొకటి ఇది అనేది రెగ్యులర్గా ఎఫ్క్యూడిఎన్ అంటే తెలుసా మీకు అసలు? తెలియదు. ఎఫ్క్యూడిఎన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు సింపుల్గా డిఎన్ఎస్ సర్వర్. డిఎన్ఎస్ అంటే ఏంటి? ఒక డొమైన్ నేమ్ తోటి మనకు మ్యాప్ అవుతుంది, ఏదో ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మ్యాప్ అవుతుంది కదా. ఇప్పుడు మామూలుగా ఒక డొమైన్ నేమ్కి మనకు ఐపీ అడ్రస్ తెలిస్తే డైరెక్ట్గా ఐపీ అడ్రస్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే ఒక సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. మామూలుగా సర్వర్ యాక్సెస్ చేయాలంటే దానికి ఒక డొమైన్ నేమ్ ఉంటుంది అనమాట. డొమైన్ నేమ్ అనేది కొన్ని సార్లు ఎట్లా ఉంటుందంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఆ డివైస్ నేమ్ కి అనేది ఐపీ అడ్రస్ చేంజ్ చేస్తారు. చేంజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐపీ అడ్రస్ అనేది మెన్షన్ చేసినాం అనుకో ఇక్కడ, ఇప్పుడు ఫ్యూచర్ లో ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఫైర్వాల్ అనేది ఐపీ అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ కాదనమాట. అవునా కదా? దానికి అర్థం ఏంటంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే మనం డొమైన్ నేమ్ అనేది మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డైనమికల్ గా ఎప్పుడైనా అక్కడ చేంజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది ఎఫ్క్యూడిఎన్ నేమ్ మెన్షన్ చేసినా కాబట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎన్ఎస్ లుకప్ కొట్టి facebook.com అనేది కొట్టినాం అనుకో, మనకు డైనమికల్ గా కొన్ని సర్వర్ లెక్క ఐపీ అడ్రస్ అనేవి వస్తుంటాయి అనమాట. ఇప్పుడు అది అందుకు మనం కరెక్ట్ గా డొమైన్ నేమ్ మెన్షన్ చేసుకున్నాం అనుకో, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ మెన్షన్ చేస్తే కరెక్ట్గా ఒకవేళ ఆర్గనైజేషన్లో ఐపీ అడ్రస్ అప్డేట్ చేసినా కానీ మనకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఐపీ అడ్రస్ అనేది పెడితే ప్రాబ్లం అవుతుంది. రేపు పొద్దున్న ఎప్పుడైనా సర్వర్ ఐపీ అడ్రస్ చేంజ్ చేసాం అనుకో అప్పుడు మ్యాచ్ కాదనమాట. ఓకే, ఇది తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తావు, ఒకవేళ అడ్రస్ గ్రూప్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తావు, సర్వీస్ అంటే ఏంటి, హెచ్టిపిఎస్ ఇవి అనేది ఇంకా సర్వీస్ నేమ్స్ అనేది ప్రోటోకాల్, ఇది డెస్టినేషన్ పోర్టు, సోర్స్ పోర్టు, ఇవి అనేది అనమాట సర్వీస్ అనమాట. సర్వీసెస్ అన్ని ఎట్లా క్రియేట్ చేస్తావు ఏంటి అనేది. ఓకే, ఇది తర్వాత సర్వీస్ గ్రూప్, అదొక గ్రూప్. సేమ్ చెక్ పాయింట్ లో ఎట్లున్నాయి ఆప్షన్స్ ఎట్లా, ఆబ్జెక్ట్స్ ఎట్లా ఇట్లా. ఇప్పుడు నేను ఇందాక నెట్వర్క్ అంటే కదా అది ఆబ్జెక్ట్ కాబట్టి, ఇంకోటి ఇది నెట్వర్క్ అంటే గుర్తుపెట్టుకోండి ఇంటర్ఫేసెస్ అనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇంటర్ఫేస్ అనేది ఈథర్నెట్ 1 ఇవన్నీ మన చెక్ పాయింట్ లో మాత్రం ఇంటర్ఫేసెస్ అనమాట. ఈ ఇంటర్ఫేస్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. బట్ ఇప్పుడు జోన్ లో ఒక జోన్ క్రియేట్ చేసేటప్పుడు సెక్యూర్ జోన్ అనేది చెప్పిన పాలవాల్టో జోన్ బేస్డ్ ఫైర్వాల్ అనేది ఆ నేమ్ అనేది ఇస్తావు. ఇప్పుడు తర్వాత దీనికి ఇంటర్ఫేసెస్ అనేది యాడ్ చేస్తావు, ఏదో ఒక ఇంటర్ఫేస్ అనేది దీంట్లో ఉండేటివి ఇంటర్ఫేస్ యాడ్ చేసి ఇది అనేది మామూలుగా ఏ జోన్ కిందికి వస్తుంది ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా పర్టికులర్ ఇంటర్ఫేసెస్ అనేది ఈ జోన్ కిందికి వస్తాయని చెప్పేసి అర్థం అయిపోతాయి. ఇప్పుడు జోన్ ఎట్లా క్రియేట్ చేస్తావు అని చెప్తే ఇప్పుడు ఇదనమాట. దీంట్లో ఇంటర్ఫేసెస్ అనే నెట్వర్క్ అంటే ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అనేది మనకు ఇప్పుడు ఇవన్నీ లింక్ స్టేట్ నేను కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి అన్ని ఇప్పుడు ఇట్లనే చూపిస్తాయి. ఒకవేళ గ్రీన్ చూపించిందంటే అప్పు అనమాట. ఓకే, ఇప్పుడు నాట్ కాన్ఫిగర్డ్, ఇప్పుడు ఇట్లా పెడితే నాట్ కాన్ఫిగర్డ్ డౌన్ చూపిస్తుంది. ఓకే కదా? దీంట్లో ఓకే. విపిఎన్ ఇప్పుడు దీని గురించి ఆబ్జెక్ట్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఆబ్జెక్ట్స్కి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్తావు, సర్వీసెస్ క్రియేట్ చేయాలంటే ఇట్లా, తర్వాత గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఇట్లా, తర్వాత ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి పోతే ఇట్లా ఈ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ ట్రబుల్ షూటింగ్ ఉంది విపిఎన్ టన్నల్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఐకిఏ గేట్వే, ఐపీసెక్, క్రిప్టో అని ఇప్పుడు గుర్తుపెట్టు ఐకేఈ అంటే ఫస్ట్ ఫేజ్ అనమాట, ఐపీసెక్ అంటే సెకండ్ ఫేజ్ అనమాట, ఐకేఈ గేట్వేస్ అంటే 2 గేట్వేస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏది మనకు అట్లా మన సైడ్ ఉండాలా వాళ్ళ సైడ్ అనేది ఐకే గేట్వేస్ అనేది 2 ఉండాలి దీంట్లో. తర్వాత ఇంకొకటి ఏంది టనల్స్. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు ఈ డివైస్ లో ఎన్ని టనల్స్ అనేది ఒక క్రియేట్ చేసిన తర్వాత ఈ టనల్స్ అనేది ఇక్కడ కనపడతాయి అనమాట. ఓకే, ఇది అనేది పాలావల్టో గురించి బేసిక్ సేమ్. నేను ఎక్కువ టేపు దీని పాలావల్టో గురించి అనేది నేను చెప్తలేను, ఎందుకంటే సేమ్ అనేది మనకి దాని గురించి ఎట్లయితే క్రియేట్ చేస్తామో మీరు ఆప్షన్స్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. తర్వాత
చెక్ పాయింట్లో పాలసీ అనేది ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం చెప్పండి, చెప్పాలా? ప్రాసెస్కి వెళ్ళేసి మనం పబ్లిష్ అండ్ మామూలుగా సోర్స్ అంటే మేనేజ్మెంట్ సోర్స్ సర్వర్లోకి వెళ్ళి పబ్లిష్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా పాలసీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. పాలసీ ఇన్స్టాలేషన్ కొడితే ఆటోమేటిక్గా గేట్వే పైకి పెడుతుంది. అప్పుడు గేట్వే పైన పాలసీ అనేది ఇన్స్టాలేషన్ అప్లోడ్ అవుతుంది. అవునా, కరెక్టే కదా? కరెక్ట్. పబ్లిష్ ఇప్పుడు దీంట్లో పబ్లిష్ కొట్టకుండా డైరెక్ట్ కొట్టినా ఏం కాదు, పాలసీ ఇన్స్టాలేషన్ కొడితే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో పబ్లిష్ అయ్యి ఆ పాలసీ ఇన్స్టాలేషన్ అవుతుంది. మామూలుగా అయితే జనరల్గా పబ్లిష్ అంటే మనం మేనేజ్మెంట్ డేటాబేస్లోనే సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు పాలసీ ఇన్స్టాలేషన్ కొడితే ఓకే. అప్పుడు గేట్వే పైన రిప్లై పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా పాలో ఆల్టోలో పాలసీ ఇన్స్టాలేషన్ చేయాలంటే కమిట్ ఉంది కదా, కమిట్. ఇప్పుడు కమిట్ అనేది ఇప్పుడు ఇది నేను ఈ డివైస్ అనేది ఫైర్వాల్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి మాకు పనరోమా చూపిస్తలేదు. అంటే మామూలుగా ఇప్పుడు డైలీ నేను చేసే వర్క్లో కమిట్ అని కొట్టినప్పుడు కమిట్ టు పనరోమా అని వస్తుంది. కమిట్ టు పనరోమా అంటే ఫస్ట్ మేనేజ్మెంట్ డేటాబేస్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. తర్వాత పుష్ టు డివైజెస్ అంటే ఇప్పుడు ఏ డివైస్లో నేనైతే చేంజెస్ చేసినట్టానో ఆ డివైస్లలో పుష్ టు డివైజెస్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గేట్వే లెక్క యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది మా ఫైర్వాల్లో కాబట్టి ఇప్పుడు నేను కమిట్ పనరోమా కొట్టినాను. ఇప్పుడు డివైజెస్ పైన పుష్ అవుతుంది. డివైస్ పైన పుష్ అవుతున్నప్పుడు కమిట్ ఆల్ చేంజెస్ కొడతావా, కమిట్ చేంజెస్ మేడ్ బై మీ అని కొడతావా? కమిట్ చేంజెస్ మేడ్ బై మీ. ఇప్పుడు నేను చెక్ పాయింట్లో పాలసీ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇంతకుముందు ఎవరన్నా పాలసీ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనం వాళ్ళను అడగాలి, వాళ్ళను మళ్ళీ ఎందుకు చేసినవరా పాలసీ ఇన్స్టాలేషన్ చేయలేదా అని చెప్పాలి. ఒకవేళ అది లేకుండా పాల ఆర్డర్లు ఎట్లా అంటే నువ్వు కమిట్ మేడ్ చేంజెస్ బై మేడ్ అని కొట్టినావు అనుకో, మనం ఏదైతే చేంజెస్ చేసింటామో అవి మాత్రమే పాలసీ ఇన్స్టాలేషన్ అవుతాయి అనమాట. ఓకే, కమిట్ అని కొట్టినాం అనుకో ఇట్లా వస్తుంది. నేనేం చేయలేదు, బట్ ఇట్లా ఈ విధంగా చూపిస్తుంది. పాలసీ ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాం. ఇప్పుడు టాస్క్లోకి వెళ్ళాం అనుకో, టాస్క్లోకి వెళ్తే మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. పాలసీ ఇన్స్టాలేషన్ హిస్టరీ అనేది చెక్ పాయింట్లో ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా టాస్క్లోకి వెళ్తే ఆటోమేటిక్గా పాల ఆర్డర్లో ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఏదైనా ఇప్పుడు దీంట్లో డిఫికల్ట్గా ఏమైనా ఉందా, మనకి ఏదైనా కొత్త టెర్మినాలజీ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ ఉన్నాయా? ఏదంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ పాలసీ ఇన్స్టాలేషన్ అంటే ఇక్కడ కమిట్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మేనేజ్మెంట్ సర్వర్లో డేటాబేస్ ఇన్స్టాలేషన్ చేస్తాము. దీంట్లో ఫస్ట్ కమిట్ టు పనరోమా అనేది ఎట్లా యాక్ట్ అవుతుంది అంటే అనేది నేను మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. పనరోమా అంటే ఏంటంటే మేనేజ్మెంట్ సర్వర్ అని చెప్పేసి. ఇంతవరకు దీంట్లో ఏమైనా డిఫికల్ట్గా ఏమైనా ఉందా? మనం క్లాసెస్ అనేది ఎండ్ అయిపోతున్నాయి. ఈ రోజు తోటి మ్యాక్సిమం అనేది అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఆల్మోస్ట్ అనేది ఇప్పుడు నీకు ఇంటర్ఫేసెస్ కానీ జోన్స్ కానీ ఇప్పుడు టన్నల్ అనేది ఎట్లా అంటే టన్నల్ అనేది ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఎట్లా క్రియేట్ చేసుకుంటాయి ఏంటి బై డిఫాల్ట్గా అనేది ఐపీసెక్ క్రిప్టో అంటే ఇప్పుడు బై డిఫాల్ట్గా ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఏది బై డిఫాల్ట్గా ఎన్క్రిప్షన్ మెథడ్లో ఏఎస్ 128 3DS ఆథెంటికేషన్ షా1. ఓకే, గ్రూప్ 2 మెథడ్ ఏది ఇప్పుడు డిఫెల్మెంట్ గ్రూప్ 2 గ్రూప్ 2 నువ్వు చెక్ పాయింట్ టు పాలాల్టో ఫైర్వాల్ అని అనుకో కాన్ఫిగరేషన్ టన్నల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఈడ నేను చెప్పిన చెక్ పాయింట్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఇప్పుడు ఏఎస్ 128 చెక్ పాయింట్ యూజ్ చేసి ఉంటాను. ఇక్కడ కూడా ఏఎస్ 128 యూజ్ చేయాలి. ఇది 3DS తర్వాత ఆథెంటికేషన్ షా1 ఇంకోటి ఏదో ఉంటుంది షా256 ఏదో ఉంటుంది. డిఫిమెల్ గ్రూప్ అనేది గ్రూప్ 2 లేకపోతే ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు అక్కడ ఏం పెట్టింటావో ఇక్కడ అదే పెట్టాలి. లైఫ్ టైమా 1 అవరా ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే, బై డిఫాల్ట్గా కొన్ని ఏంటంటే బై డిఫాల్ట్గా ఇదనమాట. మనము తర్వాత సైట్ అనేది ఒక టన్నల్ క్రియేట్ చేస్తే అది మన ఇష్టం. ఒకవేళ మన చేంజెస్ అనేది మనం చేసుకోవాలి. ఇది ఫేజ్ 2 సంబంధించింది. ఫేజ్ 1 అనేది ఐకే చెప్పిన కదా, ఐకేఈ అంటే ఫేజ్ 1, ఐపీసెక్ అంటే ఫేజ్ 2. బై డిఫాల్ట్ గా ఫేజ్ 1 లో ఏ కాన్ఫిగరేషన్ చేసి ఉంటాం, డిఫిఎల్ఎం గ్రూప్ 2 షా1 అది ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే అవి సిమిలర్ గా దీంట్లో కూడా ఉంటాయి అనమాట. ఎంత టైం పెడుతున్నావు, 8 అవర్స్ ఏంటి అని చెప్పేసి. ఓకే, ఇది ఆప్షన్స్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు డివైసెస్ పైన క్లిక్ చేసాం అనుకో, ఇంకొకటి ఏంది ఇప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ ఇప్పుడు డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, డాష్ బోర్డ్ లో జనరల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. పాలాల్టో డివైస్ యొక్క ఐపీ అడ్రస్ అంటే ఏంది, తర్వాత పాలాల్టో వర్షన్ ఏ వర్షన్ తోటి పాలాల్టో మ్యాక్ అడ్రస్, తర్వాత వర్షన్ అంటే ఇప్పుడు ఏ వర్షన్ రన్ అవుతుంది ఏంటి అనేది క్లియర్ గా మనకు ఇక్కడ కొడితే తెలుస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఈ విడ్ గేట్స్ ఉంది కదా, ఈ విడ్ గేట్స్ లో ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ లోకి వెళ్ళి హై అవైలబిలిటీ క్లిక్ చేసాం అనుకో, నేను పాలాల్టో అనేది నేను కాన్ఫిగర్ చేస్తే ఇక్కడ ఏది యాక్టివ్ లో ఉంది ఏది స్టాండ్ బై లో ఉందో చూపిస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేయడం వల్ల హెచ్ఏ అవైలబిలిటీ క్లిక్ చేయడం హెచ్ఏ నాట్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గేట్వేకి నేను చెప్పిన హెచ్ఏ అనేది ఫామ్ చేయలేదు కాబట్టి ఇట్లా చెప్తుంది. ఒకవేళ రేపు పొద్దున మనకు ఫైర్ వాల్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఫైర్ వాల్ లోకి లాగిన్ అంటే నువ్వు ఒక ఫైర్ వాల్ లాగిన్ అవుతావు పాలాల్టో ఫైర్ వాల్, బట్ ఆ పాలాల్టో ఫైర్ వాల్ యాక్టివ్ లో ఉందా ప్యాసివ్ లో ఉందా ఎట్లా కనుకుంటావు అంటే డాష్ బోర్డ్ లోకి వెళ్ళి విడ్ గేట్ లోకి వెళ్ళి సిస్టమ్ లోకి వెళ్ళి హై అవైలబిలిటీని క్లిక్ చేస్తే ఇక్కడ హెచ్ఏ అనే స్టేటస్ అనేది చూపిస్తా అనమాట. ఓకే ఓకే ఫాలో అవుతున్నారా, ఫాస్ట్ చెప్తున్నానా? దీంట్లో ఏం లేదు ఇంకా ఫాస్ట్ గా అంటే నేను ఇది ఆప్షన్స్ అనేది మనం ఫెమిలియర్ గా ఉంది కాబట్టి మీకు జనరల్ గా మీకు చెప్తాను ఎట్లా ఏంటి అనేది చెప్పేసి.
తర్వాత ఇప్పుడు డివైజెస్కి వెళ్తే అని చెప్పినా కదా, డివైజెస్లోకి వెళ్ళాను ఇప్పుడు హై అవైలబిలిటీ అనేది క్లిక్ చేస్తే ఇప్పుడు ఎనేబుల్డ్ హెచ్ అనేది ఎనేబుల్ చేయాలి ఒకవేళ క్లస్టర్ ఫామ్ చేసేటప్పుడు. తర్వాత ఇప్పుడు మనం ఇదేంటంటే అడ్మినిస్ట్రేషన్లో క్రియేట్ చేయాలనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్మిన్ క్రియేట్ చేయాలంటే కానీ ఎట్లా క్రియేట్ చేస్తావు, అతని నేము అతని పాస్వర్డ్ అని క్రియేట్ చేస్తే ఆ నెక్స్ట్ టైం అనేది ఇప్పుడు డివైస్ లాగిన్ కావాలంటే ఆ అడ్మిన్ తోటి లాగిన్ కావచ్చు, ఇది జనరల్గా ఏదైనా కానీ. తర్వాత ఇంకేమున్నాయి అబ్బా దీంట్లో, ఇది ఎనేబుల్ చేసింటే ఇవన్నీ ఆప్షన్స్ అనేది ఎక్కువ వస్తాయి రియల్ టైమ్గా. ఇప్పుడు చూడు ఇది ఇంకోటి, ఇప్పుడు ఆపరేషన్స్. ఇప్పుడు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డివైస్ని రీబూట్ చేయాలంటే కన్నా ఇది డివైస్లోకి వెళ్ళి సెటప్లోకి వెళ్ళి డివైస్ రీబూట్ అని కొడితే డివైస్ అని రీబూట్ అవుతుంది, షట్ డౌన్ డివైస్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు చూడు ఇది చాలా ఇంపార్టెంట్, రివర్ట్ టు లాస్ట్ సేవ్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు బై మిస్టేక్ ఏదైనా నేను చేశాను అప్పుడు ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయింది, ఒకవేళ రివర్ట్ కావాలంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ కొట్టాలి, రివర్ట్ టు లాస్ట్ సేవ్డ్ కాన్ఫిగరేషన్. ఇంతకుముందు పాలసీ ఇన్స్టాలేషన్ చేసింది. రివర్ట్ టు రన్నింగ్ కాన్ఫిగరేషన్ అంటే రన్నింగ్ అంటే ఇప్పుడు రన్నింగ్ అవుతున్న దాని గురించి రివర్ట్ టు రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే, ఇవి అనేది తర్వాత సేవ్ అంటే కాన్ఫిగరేషన్. ఇప్పుడు స్నాప్ షాట్ అనేది బ్యాకప్ అనేది సేవ్ చేయాలంటే కన్నా ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివైస్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటాం అనుకో, ఇప్పుడు స్నాప్ షాట్ బ్యాకప్ తీసుకుంటాడు. అది ఎట్లా తీసుకుంటాం అంటే కన్నా ఆపరేషన్స్కి వెళ్ళి సేవ్ ఇది కొడితే ఆటోమేటిక్గా సేవ్ అవుతాం అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్ సేవ్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాను అనుకో, సేవ్ అనేది ఎక్స్పోర్ట్ నేమ్ సేవ్డ్ కాన్ఫిగరేషన్ ఇది ఎక్స్పోర్ట్ చేయడం అనమాట. ఓకే, ఇంకా తర్వాత ఏమున్నాయి దీంట్లో, దీంట్లో అయితే ఏం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకు ఎక్కువ తరచుగా యూజ్ చేసేది ఆపరేషన్స్ లేకుంటే ఏంటి అనేది. ఒకవేళ ఇది సస్పెండ్ డివైస్ అనేది ఉంటుంది, సస్పెండ్ డివైస్ అనేది ఎప్పుడు చూపిస్తా అంటే నువ్వు హై అవైలబిలిటీ ఫామ్ చేసినప్పుడు మనకు చూపిస్తా అనమాట. ఇంకొకటి జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూల్ అనేది డిలీట్ చేసినాను, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రూల్ అనేది క్రియేట్ చేయాలంటే పాలసీస్లోకి వెళ్ళాలి. ఓకే, ఇది చెప్పలేదు, రూల్ క్రియేట్ చేయాలంటే పాలసీస్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు సేమ్ ఇది సెక్యూరిటీ పాలసీస్ అనేది బై డిఫాల్ట్గా ఇప్పుడు ఒకటి అలో ఉంది, క్లీనప్ రూల్. సేమ్ క్లీనప్ రూల్ అంటే చెప్పినా కదా, ఇది క్లీనప్ రూల్, ఎనీ డినై. ఓకే, బై డిఫాల్ట్గా మనకు 2 రూల్స్ అనేది వచ్చినాయి. ఇది ఒకటి అనేది నార్మల్గా యాక్సెప్ట్ చేసేది, ఇంకొకటి డినై చేసేది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేను ఒక రూల్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, రూల్ అనేది క్రియేట్ చేస్తావు, ఇక్కడ యాడ్ అనేది కొడతావు, రూల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తావు, డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇస్తావు. సోర్స్ అంటే సోర్స్ జోన్, ఇప్పుడు చెప్పినా కదా జోన్ అనేది దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు నేను డైలీ వర్క్ అనేది ఇదే, ఏదో ఒక జోన్ అంటే ఇప్పుడు ఆ జోన్ అంటే ఇప్పుడు నేను ఎల్లో జోనా, ఇప్పుడు అది మా ఆఫీస్లో ఉంది అలా జోన్ ఇస్తావు. ఇప్పుడు చెక్ పాయింట్లో ఇప్పుడు రూల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు క్లియర్గా ఏంటి అనేది గ్రాఫికల్గా కొంచెం అర్థమవుతుంది. బట్ ఇదేంటంటే నాకు మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అని ఉంటే ఆటోమేటిక్గా ఫస్ట్ అనేది రూల్ నేమ్ ఇస్తావు. సోర్స్ అంటే ఫస్ట్ సోర్స్ అనేది సోర్స్ ఏ జోన్ ఇచ్చిందంటే ఏ ఇంటర్ఫేస్ వస్తుంది, ఏ ఇంటర్ఫేస్ అంటే ఆటోమేటిక్ ఆ ఇంటర్ఫేస్ జోన్ లో డిఫైన్ చేసి ఉంటాం అనమాట. ఓకే, అదనేది ఇప్పుడు ఇక్కడ సోర్స్ డిఫైన్ చేస్తావు, సోర్స్ అడ్రస్ డిఫైన్ చేస్తావు. నెక్స్ట్ డెస్టినేషన్ జోను, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. తర్వాత సర్వీసెస్ ఏం యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు, ఆ సర్వీసెస్ అనేది హెచ్టిపిపిఎస్ యాడ్ చేసి. ఓకే, సర్వీసెస్ యాడ్ చేసి తర్వాత యాక్షన్ అనేది ఏం అట్లే పెట్టాలి. ఇప్పుడు యాక్షన్ అనేది అలవ్ ఉంటుంది, అలవ్ అంటే అలవ్, డినే కావాలంటే డినే, అంటే డ్రాప్ కావాలంటే డ్రాప్. ఓకే, ఎట్లా కావాలంటే ఎట్లా మనకు ఆప్షన్స్ అనేది, రూల్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చెప్పేసి ఇదనమాట. అర్థమవుతుంది అనుకుంటున్నాను, అవునా కదా. ఇప్పుడు సేమ్ ఇది ఇప్పుడు మనం సెక్యూరిటీ పాలసీ అనేది చెక్ పాయింట్లు ఎట్లా క్రియేట్ చేస్తామో అట్లనే. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పిన కదా పాలౌట్ అనేది జోన్ బేస్డ్ ఫైర్వాల్ కాబట్టి సోర్స్ అన్నప్పుడు కంపల్సరీగా సోర్స్ జోన్ యాడ్ చేయాలి, అంటే సోర్స్కి దేనికి హిట్ అవుతుంది ఆడాలి. డెస్టినేషన్ అంటే డెస్టినేషన్ జోన్, అంటే డెస్టినేషన్ జోన్ అంటే అది మామూలుగా డెస్టినేషన్ అనేది ఏ జోన్ కిందకి వస్తుందో అది యాడ్ చేయాలి. తర్వాత సర్వీసెస్ అనేది యాడ్ చేయాలి. ఆ తర్వాత యాక్షన్స్ అనేది అలోనా డినేనా బేస్డ్ అపాన్ ద రిక్వెస్ట్. ఓకే, తర్వాత అది ఒకవేళ రూల్ అనేది నేను డిలీట్ చేయాలనుకున్నాను అనుకో, ఇక్కడ ఉంది కదా డిలీట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనేది ఇన్బిల్డ్ వచ్చింది కాబట్టి నాకు రాకుండా ఉంది. ఒకవేళ మనం ఏదైనా రూల్ క్రియేట్ చేస్తే డిలీట్ కావాలంటే ఇక్కడ డిలీట్ అవుతుంది. ఓకే, క్లోన్ అంటే సేమ్ రూల్ ఏదైతే ఉందో అదే క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొకటి ఓకే. జనరల్గా నేను ట్రబుల్ షూటింగ్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలవాటర్లో ఒక రూల్ అనేది డిఫైన్ చేయాలని నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ అనేది డిఫైన్ అయిందా లేదా, ఆ రూల్ అనేది ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటామంటే ఇది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా టెస్ట్ పాలసీ మ్యాచ్ అంటే ఇప్పుడు ఒక రూల్ అనేది రిక్వెస్ట్ వచ్చింటుంది, ఫస్ట్ ఫైర్ వాల్ రూల్ అనేది డిఫైన్ ఉందా లేదా అని ఎట్లా తెలుసుకుంటావు, టెస్ట్ పాలసీ పేరు ఉంది కదా, టెస్ట్ చేస్తాం పాలసీ ఉందా లేదా అని. దీని ఇక్కడ సోర్స్ అనేది సోర్స్ ఐపీ అడ్రస్, తర్వాత డెస్టినేషన్ ఐపీ అడ్రస్, తర్వాత డెస్టినేషన్ పోర్టు, అదేది డెస్టినేషన్ టీసీపీ యూడిపిఐ కొట్టి ఈ ఎగ్జిక్యూట్ అని కొట్టాం అనుకో,
డివైస్లో అనేది రూల్ అనేది కాన్ఫిగర్ ఉంటే ఇక్కడ టెస్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? రూల్ అనేది కాన్ఫిగర్ అయిందా లేకపోతే డ్రాప్ అయిందా? డ్రాప్ అయిందంటే కన్నా కంపల్సరీగా మనం క్లీనప్ రూల్ డ్రాప్ అయిందా లేకపోతే అబో రూల్ ఎక్కడైనా డ్రాప్ అయిందా? ఒకవేళ అతనికి అబో రూల్ నాకు ట్రాఫిక్ అని అలో కావాలంటే నేను ఏం చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 10th రూల్ అనేది ద్వారా అతను డ్రాప్ అవుతా అంటే నాకు ట్రాఫిక్ అని అలో కావాలంటే మనం ఏం చేయాలి? చెప్పాలి. సురేంద్ర, లోకేష్, చెప్పండి అన్న. క్వశ్చన్ అడిగినాను. వింటున్నారు కదా, వినట్లేదా? వింటున్నా. వింటున్నా. ఓకే, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ఇదేంటంటే పాలవాల్ట్లో మనము రూల్ అనేది వెరిఫై చేసుకోవాలంటే ఒక రూల్ అనేది కాన్ఫిగర్ అయిందా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటామంటే టెస్ట్ పాలసీ మ్యాచ్ అని చెప్తాము. రిక్వైర్మెంట్ అనేది ఒక యూజర్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చింటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ అనేది డిఫైన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మనం టెస్ట్ పాలసీ అనేది ఇట్లా కొట్టుకొని అతని డీటెయిల్స్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రూల్ అనేది 10వ రూల్ ద్వారా డ్రాప్ అవుతుంది. బట్ రిక్వెస్టర్ నాకు ఇది నేను ట్రాఫిక్ పాస్ కావాలనుకుంటున్నా అంటే మనం ఏం చేయాలంటున్నా? డిఫైన్ చేయాలి. వెరీ గుడ్. అంతే. అంటే 9 రూలు దానికంటే మన ఇష్టం, ఎప్పుడు ఎక్కడైనా కానీ మనం రూల్ అనేది డిఫైన్ చేయాలి. అంతే. ఇప్పుడు ఇది టెస్ట్ పాలసీ మ్యాచ్. ఇది ఎప్పటికైనా కానీ ఇప్పుడు నేను ఒక రూల్ అనేది డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు 9 రూల్ నేను డిఫైన్ చేస్తాను. తర్వాత టెస్ట్ పాలసీ చేయాలి. మన సైడ్ నుంచి అసలు ట్రాఫిక్ అనేది అలౌ అవుతుందా లేదా, ఇప్పుడు అంటే రూల్ అనేది క్రియేట్ చేసుకుంటే కంప్లీట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు టెస్ట్ పాలసీ క్రియేట్ చేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక చేంజెస్ అనేది నెంబర్ ఆఫ్ చేంజెస్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో పాలో ఆల్టర్లో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు పాలో ఆల్టర్లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా ఏం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ టెస్ట్ పాలసీ మ్యాచ్ చెక్ చేసుకుని ఫస్ట్ ఏ రూల్ ద్వారా డ్రాప్ అవుతుంది, ఏ రూల్ ద్వారా ఫస్ట్ క్లీనప్ రూల్ ద్వారా డ్రాప్ అవుతుంది, క్లీనప్ రూల్ అబు పైన రూల్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ టెస్ట్ పాలసీ మ్యాచ్ చేయాలి. అంటే నేను చేసిన క్రియేట్ రూల్ అనేది కంప్లీట్గా నేను క్రియేట్ చేసిన రూల్ ద్వారానే పోతుందా లేదా అని మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిందని చెప్పేసి యూజర్కి చెప్పాలి. యూజర్కి చెప్తే అప్పుడు యూజర్ అనేది వెరిఫై చేసుకుంటాడు. బై మిస్టేక్లో ఇప్పుడు సోర్స్ వచ్చేసి 10 నెట్వర్క్, డెస్టినేషన్ వచ్చేసరికి 20 నెట్వర్క్, 30 నెట్వర్క్ ఉన్నాయి. ఓకే, సోర్స్లో 10 నెట్వర్క్ ఉంది, డెస్టినేషన్లో 20 నెట్వర్క్ ఉంది, 30 నెట్వర్క్ ఉంది. బై మిస్టేక్లో నేను సోర్స్ అనేది 10 నెట్వర్క్ డిఫైన్ చేసి సోర్స్ అనేది మెన్షన్ చేసినాను 10 నెట్వర్క్, డెస్టినేషన్లో 20 నెట్వర్క్ మాత్రమే డిఫైన్ చేసినాను. అంటే 30 నెట్వర్క్ డిఫైన్ చేయలేదు, క్లోజ్ చేసేసాను. నేను పాలసీ ఇన్స్టాలేషన్ అనేది టెస్ట్ పాలసీ చేయలేదు, ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి పంపిస్తాను. యూజర్ ఏమవుతాడు 10 నుంచి 30 నెట్వర్క్ రీచ్ అవుతా ఇది టెస్ట్ చేస్తాడు వర్క్ అవుతుందా లేదా. వర్క్ కాలేదంటాడు. వర్క్ కాలేదంటే ఎందుకు వర్క్ కాలేదు అంటే నేను అందుకు వర్క్ కాలేదంటే మేబీ ఫైర్ వాల్ రూల్ అనేది డిఫైన్ చేసిందా లేదా మనల్ని అడుగుతాడు. మనల్ని అడిగినప్పుడు మనం బై మిస్టేక్లో మర్చిపోయామంటే మళ్ళీ అది పెద్ద ఎస్కలేషన్ అవుతుంది. నేను చెప్పిన ఇక్కడ ఏంటంటే మనకు జాబ్ అనేది ఒక్క సింపుల్ చేంజ్ చేసినా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన సైడ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. మనము వెరిఫికేషన్ చేసుకోవాలి. అంత ప్రాపర్గా ఉందంటే మనం ఇన్ఫార్మ్ చేయాలి వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పేసి. లేకపోతే అది ఆ రిక్వైర్మెంట్ అని వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందనుకో, ఇప్పుడు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నువ్వు బై మిస్టేక్ మిస్టేక్ చేస్తే అది ప్రొడక్షన్ ఇంపాక్ట్ వేసింది అనుకో, అప్పుడు నేను సాగకూడతాను అనమాట. ఓకేనా? అందుకే ఏదైనా కానీ పాలసీ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీని ద్వారా ఇది టెస్ట్ పాలసీ మ్యాచ్ అనేది నాకు ఇంత ముందు తెలియదు అనమాట. వీడికి వచ్చినాక నేను నేర్చుకున్నాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ అనేది రూల్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఇప్పుడు రూల్ అనేది ఎట్లా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు సోర్స్ డెస్టినేషన్ సర్వీస్ అనేది ఇంకా ఆప్షన్స్ అనేది ఫెమిలియర్గా ఉండాలి. తర్వాత ఇప్పుడు బై మిస్టేక్లో ఒక రూల్ క్రియేట్ చేసినాను, బై మిస్టేక్లో ఒక రూల్ డిలీట్ చేసినాను. అంటే బై మిస్టేక్లో ఒక రూల్ డిలీట్ చేసినాను. డిలీట్ చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రివర్ట్ చేంజెస్ అని కొట్టాలి. ఓకే, రివర్ట్ చేంజెస్ అయితే ఇప్పుడు ఏదైతే రూల్ అయితే డిలీట్ అయి ఉంటుందో డిలీట్ అయిన రూల్ మళ్ళీ వస్తుంది సింపుల్గా. ఓకే, ఓకే. ఏదైనా కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక నాట్ రూల్ కానీ ఏదైనా బై మిస్టేక్ నీ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ చేసినట్టు దగ్గర రివర్ట్ చేంజెస్ కొట్టి డిలీట్ అనేది ఇప్పుడు కమిట్ అని పనురమ్మా కమిట్మెంట్ డివైస్ పైన పుష్ చేస్తే నీ ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం అయితే కాదు. బై మిస్టేక్ లో రూల్ డిలీట్ చేసి అట్లనే పాలసీ పుష్ చేసాం అనుకో, లేటర్ అతను ఎగ్జిస్టింగ్ రూల్ వర్క్ కాలేదని అనుకో, ఆడిట్ లాగ్ చెక్ చేస్తే అప్పుడు నువ్వు దొరికిపోతావు అనమాట. ఓకే,
ఇది ఇంకా ఫెమిలియర్గా ప్రతి ఒక్క ఆప్షన్ గురించి చెప్పినాను. డాష్ బోర్డ్ అంటే డాష్ బోర్డ్లో ఏముంటాయి ఏంటి ఇక్కడ చూపిస్తా. లాగిన్ అకౌంట్ ఎవరెవరు లాగిన్ అయ్యారు, పనోరమాకు, పాలో ఆల్టోకు, ఫైర్ వాళ్ళకి యూజర్స్, లోకేష్ లాగిన్ అయ్యాడా, సురేందర్ లాగిన్ అయ్యాడా, గణేష్ లాగిన్ అయ్యాడా, నేను లాగిన్ అన్ని చూపిస్తుంది. డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ వర్షన్ రన్ అవుతుంది ఏంటి ఏం కథ అనేది మొత్తం చూపిస్తుంది. హెచ్ఏ అంటే ఇప్పుడు హెచ్ఏ అనేది ఇక్కడ చూసుకోవాలి. తర్వాత మానిటర్ అంటే ప్యాకెట్ క్యాప్స్ ఇక్కడ ఉంటుంది, లాగ్స్ అనేది ఇక్కడ ఉంటుంది, పాలసీస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలని చెప్పినాను. ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవాలని చెప్పినాను. క్రియేట్ చేసుకోవాలంటే కిందనే ఉంటుంది. నెట్వర్క్ అంటే ఇప్పుడు ఇంటర్ఫేసెస్ అనేది ఉంటుంది, జోన్స్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు సైట్ టు సైట్ విపిఎన్ టన్నల్ అనేది ఇదే అంటది. డివైస్ అంటే ఇప్పుడు నేను చెప్పినాను మనకు బ్యాకప్ అనేది ఎట్లా తీసుకోవాలి ఏంటి అని చెప్పాను. ఇంకోటి ఏంది అడ్మినిస్ట్రేటర్ ఎట్లా కాన్ఫిగర్ చేయాలంటే ఏంటో చెప్పినాను. తర్వాత పాలసీ టెస్ట్ పాలసీ మ్యాచ్ అనేది ఎట్లా చేయాలి. పాలసీ కావాలంటే ఫస్ట్ పాలసీ పైన క్లిక్ చేసి పాలసీ అనేది ఎట్లా వెరిఫై చేసుకోవాలి ఏంటో అని చెప్పినాను. ఇంకా ఒకవేళ రూల్ డిలీట్ చేస్తే ఒకవేళ చేంజెస్ ఎట్లా ఇప్పుడు నేను రియల్ టైమ్గా మనం ఏదైతే ఏం చేస్తానో మీకు అన్ని క్లారిటీగా క్లియర్ కట్టే ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా లేదా చెప్పాలి మీ సైడ్ నుంచి. ఇంకా నా సైడ్ నుంచి నా బాధ్యత అయిపోయింది. మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ అనేది ఇంకా రేపు నుంచి మీరు చూసుకోవాలి. నా సైడ్ నుంచి ఒకటే పెండింగ్ ఉంది, నెట్వర్కింగ్ పైన అదేది విలాన్స్ క్రియేట్ చేసి మామూలుగా టోపాలజీ అంటే ట్రాఫిక్ అనేది ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది అదొకటి చూపించాలి. ఇంకా పాలవాల్టోలో నేను ల్యాబ్ చేసినప్పుడు ఒకవేళ చూపించాలంటే చూపిస్తాను. బట్ ఫర్దర్గా మనకు ల్యాబ్ క్లాసెస్ అనేది మీరు అనేది ఇంకా చదువుకోవాలి, ఇంటర్వ్యూకి అనేది ప్రిపేర్ కావాలి. నేను నిన్న కూడా చాట్ జీపీటీలో చూపిస్తాను. చెక్ పాయింట్ పైన మనం ఏదైతే డిస్కస్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి అంటే పాలవాల్టోలో కూడా మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అడగండి. సేమ్ కాన్సెప్ట్స్ అనేది దాంట్లో కూడా ఉంటాయన్నమాట. స్టెల్త్ రూల్ ఉంటుంది, దాంట్లో ఏముంటుంది, హెచ్ఎఫ్ ఎట్లా ఫామ్ చేస్తావు, ఎట్లా ట్రబుల్ షూటింగ్ తీసుకుంటావు, ఎట్లా ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటావు. ఈ రోజు క్లాస్లో అనేది నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా స్టిల్ మీకు ఏది ప్యాకెట్ ఫ్లో కాదు, క్యాప్చర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే నేను ఇప్పుడు ఇందాక చెప్పాను ప్యాకెట్ క్యాప్చర్ ఎట్లా తీసుకుంటా అని చెప్పాను. మానిటర్ అనేది క్లిక్ చేయని చెప్పానా లేదా? సిఎస్ఆర్ అందరూ అన్మ్యూట్ కావాలి. చెప్పారు. ఎస్ ఓకే ఇప్పుడు మనం మానిటర్కి వెళ్ళి ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఇప్పుడు అడుగుతాడు క్వశ్చన్, హౌ యూ విల్ టేక్ ప్యాకెట్ క్యాప్చర్ ఆన్ ఫైర్ వాల్ అంటే సార్ వీ నీడ్ టు లాగ్ ఇన్ టు ద ఫైర్ వాల్ అండ్ దెన్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ మానిటర్ అండ్ వీ హ్యావ్ ఆప్షన్ ప్యాకెట్ క్యాప్చర్ అండ్ వీ నీడ్ టు క్లిక్ అండ్ వీ నీడ్ టు ఫిల్టర్ మేనేజ్ ఫిల్టర్. ఇక్కడ ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ ఫిల్టర్ అనేది ఆఫ్ లో ఉంది, ఆన్ చేయాలంటే ఇప్పుడు ఇట్లా బటన్ కర్సర్ కనపడుతుంది. ఎస్ ఇప్పుడు ఇది ఆన్ చేయాలి. ఇప్పుడు కూడా ఇది ప్యాకెట్ క్యాప్చర్ ఇక్కడ కింద కూడా ఆన్ చేయాలి. ఫస్ట్ మేనేజ్ ఫిల్టర్ అంటే ఫస్ట్ నువ్వు సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్టు దీంట్లో మెన్షన్ చేస్తావు. ఇప్పుడు చూడు ఇప్పుడు ఇదే కింద ఇమేజ్. ఇప్పుడు Okay. మీకు స్క్రీన్ చిన్నగా కనపడుతుందో సరే కింద అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఫిల్టర్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనేది తెలిస్తే ఇంటర్ఫేస్ లేకపోతే ఎనిమి పెట్టు. ఇప్పుడు తర్వాత ఏం చెప్పాను సోర్స్ డెస్టినేషన్ చెప్పాను. ఇప్పుడు ఇందాక ఇప్పుడు మనం ఫిల్టర్ చేయాలంటే ఫస్ట్ నీకు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాలంటే కానీ ఫస్ట్ నీకు సోర్స్ అండ్ డెస్టినేషన్ తెలిసినారు కదా. ఇప్పుడు చెక్ పాయింట్లో కూడా ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు టీసీపీ డంప్ తీసుకున్నప్పుడు సోర్స్ ఆర్ డెస్టినేషన్ అనేది మనం ఏదో ఒకటి మెన్షన్ చేస్తాం. దీంట్లో కూడా ఇట్లనే సోర్స్ అండ్ డెస్టినేషన్ మన రివర్స్ టాపిక్ కూడా మెన్షన్ చేస్తాడు. అంటే ఇప్పుడు ప్యాకెట్ వెళ్ళిన తర్వాత రిప్లై వస్తుందా లేదా అనేది కూడా మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు సేమ్ 192.168.1.1 అని మెన్షన్ చేసి గూగుల్ డిఎన్ఎస్ అంటే ఇంటర్నెట్ పెట్టాడు. ఏ.ఏ పెట్టి రిప్లై ప్యాకెట్ సోర్స్ అనేది ఏమవుతుంది ఏ.ఏ వచ్చేసి డెస్టినేషన్ ఏమవుతుంది సోర్స్ నుంచి మామూలుగా సర్వర్ నుంచి 192.168.1.1 అనేది అవుతుంది అనమాట. ఓకే ఇప్పుడు ఇది మేనేజ్ ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా ఆప్షన్ వస్తాయి. ఇది అనేది మనం ఎనేబుల్ చేసి క్లిక్ ఓకే చేయాలి. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినాను ప్యాకెట్ క్యాప్చర్ స్టేజెస్ అని చెప్పినాను. ప్యాకెట్ అనేది ఒకవేళ డ్రాప్ అవుతుందా లేకపోతే ఫైర్ వాల్ అవుతుందా లేకపోతే ఇంకోటి ఏదని చెప్పినాను అది రిసీవ్ అవుతుందా లేకపోతే ట్రాన్స్మిట్ అవుతుందా ఏంటనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎనేబుల్ చేయాలా ఆన్ చేయాలా. ఇక్కడ కింద ఆన్ చేసినారా ఇక్కడ ప్యాకెట్ క్యాప్చర్ ఆన్ చేసి క్లిక్ ఓకే కొట్టాలి సింపుల్ గా. కౌంట్ ఇప్పుడు ప్యాకెట్ కౌంట్ అంటే ఇప్పుడు ఇందాక అది నేను చేసేటప్పుడు చెప్పినా కదా ఇది ఒకసారి మళ్ళీ వెళ్తాను. ఇది ప్యాకెట్ క్యాప్చర్ ఇక్కడ చూడు ప్యాకెట్ కౌంట్ ఎంత ప్యాకెట్ కౌంట్ 10 100 ఇప్పుడు -C15 అంటే ఇప్పుడు టీసీపీ డంప్ ప్యాకెట్ అయినా ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్ అనేది ఇక్కడ ఇప్పుడు అన్ని చేస్తావు. ఇప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయో ఫైల్ అంటే ఎట్లా సేవ్ చేసుకుంటావు ఏంటి డాటా తర్వాత ఇది వేసిన తర్వాత ఇక్కడ అన్ని క్యాప్చర్స్ అని ఇక్కడ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ అయిందా డ్రాప్ ఫైర్ వాల్ రిసీవ్ ఇక్కడైనా ఇవి అనేది ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు వైల్డ్ షార్క్ ఓపెన్ చేసుకోవాలి. ఈ 3 అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నావు.
ఇప్పుడు 3 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైర్లోకి వెళ్ళి ఇప్పుడు మెర్జ్ అనేది కొడతావు. మెర్జ్ అనేది కొడితే అప్పుడు ఆటోమేటిక్గా 3 ఫైల్స్ మెర్జ్ అయ్యి ఇప్పుడు TCP/3 హ్యాండ్ షేక్ అనేది ప్రాపర్గా అవుతుందా లేదా అనేది మనకు ఒక ఆర్డర్ రూపంలో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు డిఫరెంట్ స్టేజెస్లో మనం ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నాం. ఎట్లా డ్రాప్లో, రిసీవ్లో, ట్రాన్స్మిట్లో, ఫైర్వాల్లో ఆ డిఫరెంట్ స్టేజెస్ని అన్నిటి కలిపి మనం వైర్ షార్క్లో మెర్జ్ చేస్తే TCP/3 హ్యాండ్ షేక్ అనే ఆర్డర్లో ప్రాపర్లో ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఓకే. చెప్పాలి ఇంకా మీ సైడ్ నుంచి ఇంకా ఏదైనా సజెషన్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి కానీ ఒకవేళ ఏదైనా కానీ నా సైడ్ నుంచి ఇంకా ఏదన్నా ఫస్ట్ నేను చెప్పడం అంటే ఇంతకుముందు నేను మా కజిన్స్కి వాళ్ళకి అనేది ఎట్లా అంటే నేర్పిస్తాను. వాళ్ళకు జాబ్లో అయితే ఇంకా పక్కన కూర్చోవడం వల్ల వచ్చినాయో లేకపోతే వాళ్ళకు నేను మీ అంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం చేయలేదు. మొత్తానికైతే జాబ్లు వచ్చినాయి. నేను ఇంకా ఏదన్నా స్లోగా చెప్పాలన్నా లేకపోతే ఏంటి అనేది ఇంకా రికార్డింగ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఓవరాల్గా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీరు మీ ఎఫర్ట్స్ అనేది పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకేదన్నా ఫర్దర్గా డౌట్సా లేకపోతే ఏదన్నా నేను ఇంకా స్లోగా చెప్పాలన్నా ఏంటి ఇంకా ఇంకా క్లియర్ కట్గా ఏదైనా ఉన్నాయంటే చెప్పండి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి కానీ ఏదైనా కానీ చెప్తాను ఇంకా క్లారిటీగా. అయితే దీని కూడా ఆన్సర్ లేదనమాట మీ దగ్గర. అట్లనే లేదన్నా, అదే అంతా అర్థమవుతుంది కానీ ఆ, అంటే ఇప్పుడు ఈ ఉంటాయి కదా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు విపిఎన్లోనే మళ్ళీ రిమోట్ యాక్సెస్ విపిఎన్ కూడా ఒకటి ఉంది కదా. అది రిమోట్ యాక్సెస్ VPN అనేది ఇప్పుడు నువ్వు అది ఎప్పుడు ట్రబుల్ షూటింగ్ చేస్తావు. ఇప్పుడు ఒక రిమోట్ యూజర్ అనేవాడు ఫస్ట్ ఒక VPN క్లయింట్కి అనేది కనెక్ట్ అయినప్పుడు ఆ VPN క్లయింట్కి ఎట్లా కనెక్ట్ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నీకు VPN అనేది మినిమం అనేది ఒక 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే నీకు VPN అనేది. ఇంకోటి నీకు జనరల్గా ఇప్పుడు ఇందాక చెప్పినాను మర్చిపోయినా, ఇప్పుడు పాలాల్టోలో అయితే ఇప్పుడు VPN అనేది ఎట్లా వెరిఫై, ఇప్పుడు నా స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనకి ఏం కావాలా? VPN అంటే ఫస్ట్ VPN ట్రబుల్ షూటింగ్ అని ఎట్లా చేస్తావు? ఇప్పుడు పాలాల్టో గురించి నేను చెప్తున్నాను. పాలాల్టో గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ phase 1 అప్ ఉందా లేదా అని ఎట్లా తెలుసుకుంటాము? ఈ కమాండ్ షో VPN IKESA నేను చెప్పినానా? phase 1 అంటే IKE. ఇది ఇది సైట్ టు సైట్ విపిఎన్ కదా, ఇది మామూలుగా సో ఐపీసీ. రిమోట్ యాక్సెస్ VPN అంటే ఏం ఉండదు. రిమోట్ యాక్సెస్ VPN అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్లికేషన్ అనేది ఒక చెక్ పాయింట్ లో ఒక VPN క్లయింట్ ఇండిపెండెంట్ VPN క్లయింట్ అనేది వాడు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అతను పబ్లిక్ IP అడ్రస్ కనెక్ట్ కావాలి. వన్స్ అనేది కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు రిమోట్ యాక్సెస్ కాన్ఫిగరేషన్ లో ఆఫీస్ మోడ్ IP ఉంటుంది. అంటే ఒక IP అడ్రస్ అనేది మామూలుగా ఇంటర్నల్ నెట్వర్క్ IP అడ్రస్ అనేది అతనికి అసైన్ అవుతుంది. రిమోట్ యాక్సెస్ VPN లో ఏం ప్రాబ్లం రాదు. గుర్తుపెట్టుకో, రిమోట్ యాక్సెస్ VPN లో అసలు ఇష్యూసే రావు. మనకు వచ్చేది సైట్ టు సైట్ VPN ఇష్యూసే. ఒక సైట్ లో నుంచి ఇంకో సైట్ లో పింగ్ చేసినప్పుడు వర్క్ కావట్లేదు, సైట్ అనేది టన్నల్ డౌన్ అయింది అంటాము. ఇప్పుడు టన్నల్ డౌన్ అయినప్పుడు VPN ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ అనేది మనకు బేసిక్ గా తెలిసి ఉండాలి. అసలు టన్నల్ స్టేటస్ వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టన్నల్ స్టేటస్ వెరిఫై చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి, phase 1 లో డౌన్ ఉందా, phase 2 లో డౌన్ ఉందా అని తెలుసుకోవాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి. ఇది బేసిక్ ట్రబుల్ షూటింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ నేను రాసి పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ షో VPN అనేది ఐకే అంటే చెప్పినాను phase 1, IPsec అంటే phase 2. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అనేది క్లియర్ చేయడానికి ఒకవేళ ఇప్పుడు ఇనిషియేట్ చేయమని చెప్తాను. ఇనిషియేట్ ద కనెక్షన్ ఫ్రమ్ పాలో ఆల్టో. ఇప్పుడు ఆటోమేటిక్గా పాలో ఆల్టో బిహైండ్ ద నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలో ఆల్టో ఫైర్వాల్కి ఎన్నికలు ఉన్నాను అనుకో, ఇప్పుడు మనం అనేది ఇప్పుడు ఇది ప్యాకెట్ కస్టమర్ తీసుకున్నప్పుడు ఇనిషియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనం అనలైజ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇది అంత డిఫికల్ట్ ఏం కాదు. పాలాల్టోలో ఫస్ట్ అట్లీస్ట్ అనేది మనం బేసిక్ గా VPN తెలుసుకోవాలంటే టన్నల్ అప్ ఉందా డౌన్ ఉందా, డౌన్ అంటే ఏ రీజన్ వల్ల డౌన్ ఉంది, ఏ రీజన్ డౌన్ ఉందంటే ఫస్ట్ లాగ్ చెక్ చేయాలి. లాగ్స్ లో మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా, phase 1 లో డ్రాప్ అవుతుందా లేకపోతే phase 2 లో డ్రాప్ అవుతుందా అనే లాగ్స్ లోనే మనకు ఆటోమేటిక్ క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సినారియో కూడా ఉన్నాయి అనుకుంటా, నేను మెన్షన్ చేస్తానో లేదో. ఇది నేను మా ఆఫీస్లో ఉన్నప్పుడు ఇది తీసుకునే స్క్రీన్ షాట్ అనమాట. రికార్డ్ స్టాప్ అయిపోయింది కదా. రికార్డ్ చేస్తున్నా స్టాప్ అయిపోయిందా? స్టాప్ అయింది అనుకోండి.